ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభాలు. మరొక్కసారి ఈ లెంట్ డేస్ బైబిల్ ధ్యానానికి మీ అందరికీ కూడా స్వాగతం. మరి ఈరోజు మనము ధ్యానించబోతున్న బైబిల్ పాఠ్యభాగము నిర్గమాకాండము 35వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం. నిర్గమాకాండం స్టార్ట్ చేసి నేటికి 8 రోజులు పూర్తవుతుంది. ఈ 8 రోజుల్లో నిర్గమాకాండము 40 అధ్యాయాలు ఆఖరికి వచ్చేసాం. సో ఈరోజు ఆఖరి 5 అధ్యాయాలైన 36 నుంచి 40 వరకు. సో కాబట్టి నిర్గమాకాండాన్ని చాలా శ్రద్ధగా మనము ధ్యానించాం. ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుంచి వెలుపలకు రావటం, మరి అక్కడి నుంచి అరణ్యంలోకి వచ్చిన తర్వాత దేవుడు వారికి ఇస్తున్న ఆదేశాల వరకు వచ్చాం. ఇప్పుడు మనం ఇంకా సీనాయి పర్వతం దగ్గర జరుగుతున్న సంభాషణలోనే ఉన్నాం. నిన్నటి దినాన ధ్యానించిన 35వ అధ్యాయం వరకు జరిగిన సంఘటనలో సీనాయి పర్వతం మీద నుంచి మోషే గారు కిందకి రావటం, ఇజ్రాయేలీలు మరి ఈ గ్యాప్లో మరి మోషే గారు లేరని చెప్పి దేవుని యొక్క సన్నిధిని మరి వారు చులకన చేసి వారు సొంత మార్గాలు వెతుక్కొని ఒక బంగారు దూడను దేవతగా నిర్మించుకొని దానికి సాగిలపడి పూజలు చేసి నాట్యములు ఆడుతున్నప్పుడు మరి మోషే గారికి కోపం వచ్చి మరి 10 ఆజ్ఞల యొక్క పలకలు విరగొట్టడం జరిగింది. మరి దాని తర్వాత మరి అక్కడ వారికి శిక్షగా ఇంచుమించు 3,000 మంది ఆ రోజు ఒక్క రోజునే చనిపోయారు. మరి దాని తర్వాత మనం గమనిస్తే ధర్మశాస్త్రం వచ్చినప్పుడు ఆ ధర్మశాస్త్రం వల్ల వచ్చిన మరణశిక్షకు 3,000 మంది మొదటి రోజు చనిపోయారు. క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ ఆగమనం, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు రావటం, అపోస్తుల మీదకి రావటం, ఆ దినమున మరి కృపా యుగము స్టార్ట్ అయ్యి మరి ఎంతమంది పాపులైనా సరే, ఎంత దుర్మార్గులైనా సరే క్షమించి రక్షిస్తాను మారు మనసు పొందుకున్న వారికని దేవుడు వాగ్దానం చేసినట్లుగా మరి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు 3,000 మంది రక్షణ పొందుకోవడం అనేది మనం గమనించవలసిన గొప్ప విషయం. అంటే కృప మనిషిని క్షమించి బ్రతికిస్తుంది. ధర్మశాస్త్రం వలన వచ్చిన మరణశిక్ష మనిషిని చంపుతుంది. సో గనక ధర్మశాస్త్రం మంచిదే, కానీ ధర్మశాస్త్రం వలన వచ్చిన మరణశిక్ష మరి అది చాలా పాతకం. అది మనుషుల్ని నరకానికి పంపిస్తుంది, శిక్షిస్తుంది. సో గనక ధర్మశాస్త్రం ఉండాలి, దాని నుంచి మరలా మనుషుల్ని కాపాడాలి. గనకనే యేసుక్రీస్తు పరిపూర్ణుడై ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణం చేసి, మానవుడిలో ఎవరూ ధర్మశాస్త్రాన్ని పూర్తి చేయలేదు గనక దేవుడే మానవుడిగా అవతరించి ఆ మానవుడి యొక్క శరీరంలో ఆ ధర్మశాస్త్రాన్ని మరి నిబంధనను పూర్తి చేసి మరి శిక్షా విధిని కొట్టివేసి ఇంకా ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి ఇదిగో క్రీస్తు అనుగ్రహించు కృప వలన మనమందరం రక్షించబడుతున్నాం. సో కాబట్టి ఈ అంశాలు నేను ధ్యానించాం. మరలా కూడా మరి మిగతా అధ్యాయాల్లో మనం గమనిస్తే మరి ధర్మశాస్త్రము అయిపోయిన తర్వాత మరి దేవుడు మందసాన్ని కట్టమని, ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని ఈ అంశాలన్నీ మనం చూసాం, ఆ కొలతలు, ఆ విధానాలు. ఇక ఆఖరి అధ్యాయాలు 5 అధ్యాయాలకు వచ్చేద్దాం. డీప్గా వెళ్ళక మునుపు సబ్ హెడ్డింగ్స్ మరి ఏవైతే ఉన్నాయో అందులో అంశాలు చెప్తాను. 36వ అధ్యాయము మనం మొదట చూద్దాం. 36వ అధ్యాయము గమనిస్తే బెసలేయలు గురించి, మరి టాబర్నాకిల్ అంటే యెహోవా మందసం, ప్రత్యక్ష గుడారం, దీని నిర్మాణం గురించి పూర్తిగా 36వ అధ్యాయము పూర్తిగా ఉంటుందండి. ఈ యొక్క ప్రత్యక్ష గుడారం ఎలా కట్టారు, ఎలా కడుతున్నారు అని బెసలేలు యొక్క పని విధానం గురించి మనకు ఉంటుంది. తర్వాత 37వ అధ్యాయము మనకి ద ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ అంటే ద ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ అంటే మందసం, యెహోవా మందసం గురించి ఉంటుంది. అలాగనే
ద షూ బ్రెడ్ టేబుల్ అంటే సముఖపు రొట్టెల యొక్క బల్ల గురించి ఉంటుంది. ద గోల్డెన్ మెనోరా అంటే దీపస్తంభం, బంగారు దీపస్తంభం గురించి ఉంటుంది. తర్వాత ద ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అంటే బంగారు యొక్క ధూప వేదిక. అలాగనే 38వ అధ్యాయంకి వచ్చేస్తే ద ఆల్టర్ ఆఫ్ బర్న్ట్ ఆఫరింగ్ అది ఇత్తడి బలిపీఠం. తర్వాత ఇత్తడి గంగాలం. తర్వాత ద కోర్ట్ యార్డ్ అంటే బయట వెలుపల ఆవరణం, ఖాళీ స్థలం అంతా ఉంది కదా, దాని యొక్క నిర్మాణం. తర్వాత అందులోనే అదే అధ్యాయంలోనే దీంట్లో వాడిన ఉపకరణములు, పరికరములు, మరి దాని మెటీరియల్స్ అంతా కూడా అందులోనే ఉంది. ఇక 39వ అధ్యాయంకి వచ్చాం. 39వ అధ్యాయము మనం గమనిస్తే ప్రీస్ట్లీ గార్మెంట్స్ అంటే యాజకుల యొక్క వస్త్రములు, అఫీషియల్ సెరిమోనియల్ డ్రెస్. తర్వాత ఏఫోదు అంగి. తర్వాత ఆ బ్రెస్ట్ పీస్ అంటారు. దాని తర్వాత మిగతా యాజకుల యొక్క వస్త్రముల గురించి మనకు అందులో 39లో ఉంటుంది. ఇంకా 39 ఆఖరికి వచ్చేసరికి మోషే గారు టాబర్నాకల్ని పరిశీలిస్తారు, నిర్మాణాన్ని పరిశీలిస్తారు, ఎలా కడుతున్నారు ఏంటనేది ఒకసారి పర్యవేక్షణ చేస్తారు. దాని తర్వాత అన్ని నిర్మాణానికి సిద్ధమైపోయాయి. ఇక సెట్టింగ్ అప్ ద టాబర్నాకల్ 40వ అధ్యాయం అంతా సెట్టింగ్ అప్ ద టాబర్నాకల్ అంటే రెడీ చేసుకున్న టాబర్నాకల్ని ఎరెక్షన్ అంటే నిలబెట్టి దాన్ని బిగించి అన్నీ నిర్మించటం. అలాగనే దాన్ని ప్రతిష్ఠించి ప్రార్థనతో ఆరంభించడం. దేవుని యొక్క మహిమ ప్రత్యక్ష గుడారంలో మరి దిగి నివాసించి ప్రభు అక్కడ నివసించటం. ప్రభు మహిమ కరుణాపీఠం మీద మరి ఆ యొక్క మందసం మీద ఉండటం మనం గమనిస్తాం. ఆఖరిలో మోషే గారు ప్రవేశించలేని పరిస్థితుల్లో ఆ యొక్క ప్రాంగణం అంతా మహిమతో నిండిపోయింది. మోషే కెనాట్ ఎంటర్ ఇన్ టు ద టాబర్నాకల్ బికాస్ ఓన్లీ యాజకుడు తప్ప, అది కూడా సంవత్సరానికి ఒక్కసారి తప్ప ఎవ్వరూ కూడా లోపలికి ప్రవేశించకూడదు. దేవునికి స్తోత్రం. ఇక డీటెయిల్డ్గా మరి అన్ని అంశాలు లోతైన అధ్యయనం చేద్దాం. ప్రభు మనకు సహాయం చేయలాగిన మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా వాక్యంలో పాల్గొనండి. ఆఖరిలో ప్రార్థన చేసుకుందాం. మరి 36వ అధ్యాయము ఆరంభం. పరిశుద్ధ స్థలం యొక్క సేవా నిమిత్తము ప్రతి విధమైన పని చేయి తెలుసుకొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకమును కలుగజేసెనో అట్టి బెసలేలును అహోలీయాబును మొదలైన ప్రజ్ఞావంతులందరినూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురనెను. చాలు. ఇక్కడ ప్రజ్ఞావంతులను ఇక పని మొదలు పెడుతున్నారు. ఎవరా ప్రజ్ఞావంతులు? దేవుని ఆత్మచేత నింపబడి ప్రత్యేకముగా తలాంతులు ఇవ్వబడిన ఎవరు? బెసలేలు, అహోలియాబు అనే 2 వ్యక్తులతో పాటు మిగతా కొంతమందిని దేవుడు ఎంచుకొని వారిని ప్రజ్ఞావంతులుగా పిలిచి వారిని దేవుడు మందసాన్ని కట్టడానికి, గుడారాన్ని కట్టడానికి దేవుడు ఆజ్ఞాపించారు. దాని తర్వాత మరి దేవుడు యెహోవా ఆదేశించినట్లుగా గుడారాన్ని, ప్రత్యక్ష గుడారానికి, ఈ యొక్క పనిముట్లకి అన్నిటికి అవసరమైన కానుకలు ఇవ్వాలి అని కానుకల్ని అడగమని చెప్పారు. మనం నిన్న విన్నాం. ఎన్నో అద్భుత కార్యాలు చేశారు దేవుడు. ఆకాశం నుంచి మన్నాను కురిపించారు. మరి నాన్ వెజ్ కావాలంటే పూరీలు ఇచ్చారు. దాహం వేస్తుందంటే బండ నుంచి నీళ్ళు ఇచ్చారు. ఏమండి, చేదైపోయిన నీళ్ళు మధురముగా మారిపోయింది. మరి ఐగుప్తులో ఎర్ర సముద్రాన్ని దాటించారు. ఐగుప్తు నుంచి ఆ భయంకరమైన తెగుళ్ళు ఇచ్చి మరి వారి యొక్క అన్య దేవతలను అవమానపరిచి దేవుడిని ఆర్భాటంగా
ఇజ్రాయిల్ని నడిపించారు. ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుడు మందసాన్ని మరి ప్రత్యక్ష గుడారాన్ని పరికరాలు కట్టడానికి కూడా అదిగో అక్కడికి వెళ్ళండి గొయ్యి తీయండి బంగారం తగులుతుంది, లేకపోతే ఎక్కడికి వెళ్ళండి గొయ్యి తీయండి వెండి తగులుతుందని, లేకపోతే ఇంకెక్కడైనా ఆకాశం నుంచే కురిపించవచ్చు కదా. మన్నాను కురిపించిన దేవుడు బంగారాన్ని ఎందుకు కురిపించలేదు? జాగ్రత్త గమనించండి. వారి హృదయాలు పరీక్షించడానికి, వారు ఏ విధంగా దేవుని కోసం తీర్మానం కలిగి ఉన్నారో వారి యొక్క పరీక్ష ఒకటే కాదు, ఇది మాది, ఇది నాది, ఇది నా యొక్క దేవుని మందిరం, ఇది మా కొరకు దేవుడు ఏర్పాటు చేస్తున్న మందిరం అని వారు ఓన్ చేసుకోవటం కోసం కానుకలు ఇమ్మని అడిగారు. అయితే నిజంగా చాలా సక్సెస్ఫుల్గా కానుకలు ఎత్తబడ్డాయి. 5వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చదివితే అడిగిన దానికన్నా మించిన ఓవర్ఫ్లో వచ్చేసింది. ఓవర్ఫ్లో వచ్చేసినప్పుడు మరి బెసలేలు మోషే గారికి చెప్తారు, అయ్యా ఇక ఆపేయమని చెప్పండి, చాలా ఎక్కువ వచ్చేసాయి, బంగారం ఎక్కువ వచ్చింది, వెండి వచ్చింది, ఇక కానుకలు వద్దని చెప్పండి, చెప్పండి అందరికీ అన్నప్పుడు మోషే గారు ఓకే అన్నారు. వారు చెప్పడం జరుగుతుంది. చదువుదాం 5-6 వచనాలు. పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు మోషేతో చేయవలని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలకు కావాల్సిన దానికంటే బహు విస్తారముగా వచ్చేసిందయ్యా, ఇక వద్దని చెప్పండి. మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణ కూడా ఇంకా తేవద్దు అని ఆజ్ఞాపించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో గమనించండి, దేవుని యొక్క మందసానికి ప్రత్యక్ష గుడారానికి అవసరమైన సమృద్ధి ఇచ్చారు. సో అంత సమృద్ధి దేవుడు మరి మందిరానికి వచ్చింది. మనం కూడా ఈరోజు ఇచ్చుటలో ఉత్సాహంగా ఉండాలి, ఇచ్చుటలో మొదటి వరుసలో ఉండాలి. ఇప్పుడు చూడండి, వాళ్ళని ఆపేయమన్నారు కదా, వాళ్ళలో కొంతమంది అరే మనం కూడా అనుకున్నామే కదా, నిన్న ఇచ్చుంటే బాగుండు కదా, అరే ఇప్పుడు నేను అనుకున్న కానుక ఆ మందిరంలో భాగంగా లేదు కదా అని డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కొంతమందిలో. సో మనం కూడా చేయవలసిన బాధ్యత చేయవలసిన సమయంలో చేయకపోతే కొన్ని ప్రాధాన్యతలు యోగ్యతలు మనం కోల్పోతాం, కొన్ని స్థానాలు పోగొట్టుకుంటాం. అన్ని విషయాల్లో ముందుకు దూకడం అనేది క్రైస్తవుడికి ఉండాల్సిన బేసిక్ లక్షణం. ప్రత్యేకమైన దేవుని విషయంలో, లోక విషయంలో ముందుకు దూకడం కాదు, దేవుని విషయంలో ముందు అడుగు వేయటం. అదవుతుందండి. ప్రతి దాంట్లో ప్రభువా నన్ను వాడుకోండి, ప్రభువా నేనేం చేయాలి, ప్రభువా నా కుటుంబం ఇందులో పాల్పంచుకోవాలి అనే ఉత్సాహంగా ఉన్నవారిని, అందుకే కొత్త నిబంధన అంతా ఉత్సాహముగా, చీర్ఫుల్ మైండ్ అంటే మంచి హృదయంతో, ఉత్సాహముగా, ఆనందంతో, కృతజ్ఞత కలిగి, ఏదో భారంగా అయ్యో ఇవ్వాలరా బాబు అని ఇస్రోం అనుకుంటూ అలాగే ఇచ్చాడు. ఎవరు? కయ్యను ఎంచి ఆలోచన కలిగిచ్చాడు. సో గనక అతని యొక్క అర్పణ అంగీకరించబడలేదు. మనం కూడా ఆలస్యం చేయవారుగా ఉండకూడదు. ఏది చేయాలనుకున్నా వెంటనే చేయాలి. దేవుని కొరకు ఫలానది ఈ నెలలో, ఈ సంవత్సరం క్రొత్త సంవత్సరం కదా, ఈ విధమైన తీర్మానం నేను తీసుకుంటాను, ఆత్మీయ ఎదుగుదలలో ఫలానది వదిలేద్దాం అనుకుంటున్నాను, ఫలానది చేద్దాం అనుకుంటున్నాను, ఆత్మీయంగా ఈ విధంగా ఎదగడానికి ఈ యొక్క అలవాటు నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను. స్పిరిచువల్ థింగ్స్ కూడా దేవుడికి కావాల్సింది మెటీరియలిస్టిక్ థింగ్స్ కన్నా నీ యొక్క హృదయంలో స్పిరిచువల్ ఇంటిమెసీ, దేవునితో సంబంధం, ఆ సంబంధాన్ని నువ్వు పెంచుకోవడం కోసం నువ్వు తీసుకున్న డెసిషన్స్ని వాయిదా వేయొద్దు. వాయిదా వేయటం వలన ఏదో ఒక అనర్థం వచ్చి అది ఆగిపోతుంది. ఆ అవకాశం వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా మనం ఆ జీవితంలో మనం చాలా చూస్తుంటాం అలాంటివి. ఆ రోజుల్లో కూడా ఇదిగో అప్పుడు దాకా ఇచ్చిన వాళ్ళు కొంతమంది, నాకు తెలిసి రెండోసారి మూడోసారి ఇచ్చే ఉండుంటారు, వాళ్ళని ఆపారు. కొంతమంది ఇవ్వని వారు కూడా ఉండుండొచ్చుగా, ఇద్దాంలేని ఆగి ఉండొచ్చు కదా. ఆపడానికి గల కారణం ఏంటి? వాళ్ళకి అక్కడ ఏమైనా పనా? అది కాదు.
వీళ్ళు ఆపడం కాదు, మోషే గారు ఆపడం కాదు, ఇచ్చేవారు ఇవ్వకుండా ఎందుకు లేట్ చేశారు? ఒకవేళ సపోజ్ ఉండుంటే, ఉన్నారని అక్కడే రాయబడలేదు, ఒకవేళ ఉండుంటే కేస్ స్టడీ మనలో కూడా ఉంటాం కదా, ఈ నెల కాదులే వచ్చే నెల ఇద్దాంలే, లేకపోతే ఏదో దేవుడికి వచ్చే నెల చేద్దాంలే అని వాయిదా వేస్తాం అంతేనా? అక్కడ ఇజ్రాయేలీలకు ఒకవేళ ఉండుంటే ఆ బంగారము, ఆ వస్తువులు, ఆ కాసులు ఇవ్వకుండా వారి అట్టే పెట్టడానికి గల కారణం ఏంటి? ఏమండి? ఈ నెల బిల్లు కట్టాలి, ఈ నెల అది కట్టాలి, అది కట్టాలి అనడానికి ఏం లేదు కదా అక్కడ. మేబీ ఒకవేళ అలాంటి వారు ఉన్నారని అక్కడ లేఖనంలో లేదు. ఉండుంటే మనం పోల్చుకుందాం, ఉండుంటే అది అశ్రద్ధ కదా. సో వాళ్ళ అలా అశ్రద్ధగా ఇచ్చారని లేదు, అక్కడ సమృద్ధిగా ఇచ్చారు. కానీ మనం చూస్తే మనం చాలా అశ్రద్ధగా చేయుటలో మనం అలక్ష్యంగా ఉన్నాం కొన్నిసార్లు. ఒక కానుకలే కాదండి నేను మాట్లాడేది, నీ యొక్క కుటుంబం, నీ బిడ్డలు మందిరానికి రావటం కానివ్వండి, మందిరానికి సమయం పాటించడం కానీ, మందిరానికి నీ యొక్క సమయం కేటాయించడం కానీ. సో గమనించండి, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మరిక ఈ నిర్మాణంలో మనం అంతకుముందు నేర్చుకున్నాం ఏ అధ్యాయం నుంచి ఏ అధ్యాయం వరకు? 26 నుంచి 30 వరకు ఎలాగ కట్టాలి, దాని స్ట్రక్చర్ ఏంటి, దాని విధానాలు ఏంటి, దేవుడు మోషే గారికి చెప్పడం మనం చూసాం. ఇక్కడ ఈ అధ్యాయాలన్నీ 36 నుంచి 40 వరకు తయారీ విధానం నేర్చుకుంటాం. అక్కడ చెప్పినది విన్నాం ఇన్స్ట్రక్షన్స్, ఇక్కడ చేసింది ఎలా చేశారో మరలా రివ్యూ చేస్తున్నారు. సో ఇక్కడ మనము 8వ వచనం నుంచి, టైం చూడు ఎక్కడికి వెళ్ళా, కంటిన్యూస్గా ఇక్కడ ఉండాలి, లేదా పుస్తకాలు తెచ్చుకొని చెప్పాను. టైమింగ్ చూడండి, 1929. రైట్. 8వ వచనం నుంచి 13వ వచనం వరకు మరి పైన ఉన్న ఆ యొక్క కవర్స్ గురించి. ఏ కవర్సు? పైన గుడారం మీద పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలమైన గుడారం మీద వేసే 4 లేయర్స్ గురించి 8వ వచనం నుంచి మరి 13వ వచనం వరకు మనకు కనిపిస్తుంది. ఏమండి? 8వ వచనం నుంచి 13వ వచనం వరకు ఫస్ట్ కవర్ రాసుకోండి. 8వ వచనం నుంచి 13వ వచనం వరకు ఈ 4 కవర్స్లో ఫస్ట్ కవర్ ఏంటి? అక్కడ ఏముంది రాస్తుంది? చదవండి, 8వ వచనం చదవండి. 4 కాదండి, ఫస్ట్ కవరే. ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞగల ప్రతి వాడును మందిరమును 10 తెరలతో చేసినము. అతడు వాటిని నీల ధూమ్ర రక్త వర్ణము కల నారతో చిత్రకారుని పనైన కేరూబుల గల వాటిగా తర్వాత చేశాను. ప్రతి తెర పొడవు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఈ తెరలన్నిటి కొలత ఒకటే. 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చుని, మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చుని. మొదటి కూర్పు చివరనున్న తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేసి. అది సో ఫస్ట్ మొదటి లేయర్ని చేయటం చూసాము. ఇక 14వ వచనం నుంచి 18వ వచనం వరకు సెకండ్ లేయర్ చదవండి. 14వ వచనం. మరియు మందిరం మీద గుడారముగా మేక వెంట్రుకలతో తెల్లని చేసిన. చెప్పాను కదా, రెండో తెర ఏంటి? మొదటి తెర సన్నని నార వస్త్రము, బట్టము, లెనిన్. దానిపైన మేక చర్మము లేదా మేక జొట్టుతో, మేక వెంట్రుకలతో చేసిన మరొక బ్లాంకెట్. ఏమండి? చెప్పాను కదా, మేక చర్మం కాదు, మేక వెంట్రుకలతో దారం అల్లి దాన్ని తయారు చేస్తారు. ఓకే, ఆ యొక్క కవర్ చేశారు. ఓకే, అది మీకు ఇందాకల 10 5 కింద డివైడ్ చేసి 2 జతల కింద అల్లి మొత్తం చేశారు.
ఇప్పుడు ఇది 11 ఎందుకు? ఇంకో కొంత ఎక్స్ట్రా ఇలాగా డయాగ్నల్గా దిగాలి కాబట్టి, డయాగ్నల్గా దిగడం కోసం కిందకి. సో కాబట్టి నెక్స్ట్ మనము మరలా 3వ తెర, లాస్ట్ 2 తెరలు, ఆ పైన ఉన్న లెదర్, అవి చర్మము తోలుతో, పొట్టేలు తోలు ఒకటి, దానిపైన ఇంకొక మృగము తోలు. ఎందుకు? రెయిన్ వాటర్ కానీ ఏదైనా డస్ట్ కానీ హార్డ్ సర్ఫేస్ ఉండాలి కాబట్టి లెదర్తో దాన్ని కవర్ చేశారు. అది మనకి 14వ వచనం నుంచి 19వ వచనం ఉంటుంది, చదవండి. లాస్ట్ 2 19వ వచనంలో ఉంటుంది. ఏమండి? అది దానికి వేసిన కలర్ ఏంటి? రెడ్ కలర్ వేసిన పొట్టేలు తోలుతో దాని మీదుగా చేశాను. సముద్రవత్సల అంటే సీ కౌ అంటారు, హైడ్ అని అంటారు. అది సముద్రంలోని పెరుగుతుంది, బయట ఇసుకలోని పెరుగుతాయి. దాని చర్మం చాలా దల్సర్ ఉంటుంది. ఓకే, ఆ యొక్క చర్మాన్ని కలిపి కుట్టారు. ఓకేనండి. సో ఇది ఆ యొక్క ఆఖరి తెర. ఇక మనం నెక్స్ట్ అధ్యాయంకి వెళ్ళిపోదాం. 37వ అధ్యాయంకి వచ్చేసాం. 37వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు డీటెయిల్డ్గా మనకి యెహోవా మందసం, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అత్యంత ప్రాముఖ్యమైనది యెహోవా మందసం. ఆ మందసం నిర్మాణం ఎలా ఉంటుందంటే మనకు అక్కడ డీటెయిల్డ్గా ఉంటుంది, చదువుకోండి. కానీ నేను మీకు సింపుల్గా చెప్పేస్తాను. యెహోవా మందసము అది ఏ వుడ్తో చేయబడిందంటే తుమ్మ కర్రతో ఒక బాక్సుగా తయారు చేయబడింది. దానికి కొలతలు దేవుడు అక్కడ క్లియర్గా కొలతలు ఇచ్చారు. ఆ కొలతల ప్రకారంగా చేసి, ఈ చెక్క అనేది బయటికి ఎంత మాత్రం చెక్క కనిపించకూడదు. మనకి లోపల పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలో ప్రతి చెక్క బంగారముతోనే, మేలిమి బంగారంతోనే పోతపోయబడింది. ఏమండి? గమనించండి, బంగారముతోనే. ఓకే, దానిపైన వినండి, చూడండి, బాక్స్ ఉందా, బాక్స్ పైన మూత, లిడ్, దాన్ని కరుణాపీఠం అంటారు. ఏమంటారండి? ఈ కరుణాపీఠం మాత్రము వినండి, చెక్కతో చేయకూడదు, సాలిడ్, కంప్లీట్గా అదంతా బంగారము, మేలిమ బంగారు దిమ్మ. ఓకే, మేలిమ బంగారం యొక్క ప్లాంక్ మూత పెట్టి, ఆ మూత మీద మేలిమి బంగారముతోనే, మళ్ళీ చెక్క కాదు, మేలిమి బంగారముతోనే కెరూబులు రెక్కలు విడిచినట్లుగా, 2 ఇలా ఒకటికి ఒకటి చూసుకుంటున్నట్లుగా, 2 రెక్కలు 4 రెక్కలు కలిసి ఇలా వచ్చి ఇలా కలుసుకున్నట్లుగా ఇలా ఉంటాయి. కెరూబుల యొక్క ముఖంలో మాత్రం నేలకే చూసినట్టే ఉంటుంది, కానీ పైకి చూసినట్లుగా ఉండదు. ఈ యొక్క రెండిటికి మధ్య చిన్న ప్లేస్ ఏదైతే ఉందో ఆ సెంటర్ భాగమే కరుణాపీఠము. అక్కడ దేవుని యొక్క మహిమ సన్నిధి ఎప్పుడూ కూడా దిగిరావటం అనేది జరుగుతుంది. ఇది ప్రత్యక్షంగా ఎవరు చూడలేరు, చూడరు కూడా. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు వెళ్ళినప్పుడు కూడా ఆ యొక్క మహిమను చూడలేడు, చూస్తే చచ్చిపోతాడు. గనుక ఇల్లంతా, రూమ్ అంతా ధూపముతో నిండిపోయి ఉంటుంది. ఆ ధూపంలోనే మరి లోపల గమనించండి, అతి పరిశుద్ధ స్థలములో లైటింగ్ ఉండదు. దెర్ ఈజ్ నో లైట్ అతి పరిశుద్ధ స్థలంలో. అంత న్యాచురల్గా దేవుని యొక్క మహిమతో వెలిగించబడిన వెలుగే తప్ప మనము కన్నులతో చూసే ఈ లైట్ అనేది అక్కడ ఉండదు. కంప్లీట్గా అంత డార్క్నెస్ ఉంటుంది. అందులో దేవుని మహిమ, ఆ పొగ వెనకాతల మహిమ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈయన కూడా సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళేటప్పుడు ఆయన తన్ను తాను పరిశుద్ధపరచుకొని పరిశుద్ధంగా ఉండి, ఎక్కడ ఎంత మాత్రము దేవునికి విరుద్ధమైన బ్రతకకుండా పరిశుద్ధంగా ఉండి లోపలికి సంవత్సరానికి ఒక్కసారి
వినండి, గొర్రె పిల్ల యొక్క రక్తమును ఇజ్రాయేలీలందరి కొరకు పాప క్షమాపణ నిమిత్తము గొర్రె పిల్ల మీద ఆ యొక్క యాజకుడు చేతులు ఉంచి ఇజ్రాయేలీల పాపమంతా గొర్రె పిల్ల మీద మోపినట్లుగా కనిపిస్తుంది. మోపిన ఆ గొర్రె పిల్లను వధించి ఆ రక్తమును కొంత ఒక చిన్న పాత్రలో ఒలికించి పాత్రలో ఉన్న రక్తాన్ని తీసుకుని వెళ్తారు. ఈ యొక్క వధించబడిన గొర్రె పిల్ల రక్తము ఈ యొక్క బయట ఇత్తడి దహన బలిపీఠము చుట్టూ ప్రోక్షిస్తారు. ఈ యొక్క మాంసమును అంటే మిగిలిపోయిన దానికి బాడీని తీసుకెళ్ళి అగ్ని మీద పెడతారు, దహన బలిగా అర్పిస్తారు. దీని తర్వాత ఇప్పుడు ఈ బౌల్లో తీసుకున్న చిందించబడిన రక్తము ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో మందసము అతి పరిశుద్ధ స్థలములోకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెర ఓపెన్ చేసుకొని లోపలికి ఆయనకు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఉన్న కండిషను అంతా చీకటిగా ఉంటుంది, పొగ కమ్ము ఉంటుంది. ఎందుకు? జాగ్రత్త గమనించండి. దానికన్నా ముందు నేనేం చేయాలంటే ధూప వేదికలో ఏమండి సుగంధ ద్రవ్యము పూసి ధూపం వేయాలి. మొత్తం పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం అంతా ధూపంతో నిండిపోతాడు. నిత్యము పొగతో ఉంటుంది అక్కడ. లోపలికి ధూపము వేయడానికి మునుపు ఆయన ఇన్సెన్స్ కూడా వేయాలి. లోపల ఒక చేత్తోటి సుగంధ ధూపమును పట్టుకొని మరొక చేత్తోటి ఈయన ఈ యొక్క గొర్రెపిల్ల రక్తమును పట్టుకొని వెళ్ళి ఆ ధూపమంతా నింపాలి అతి పరిశుద్ధ స్థలంలో కూడా. నింపిన తర్వాత ఈ బౌల్లో ఉన్న ఆ రక్తమును వేలుతో ముంచి ఆ యొక్క కరుణాపీఠం ఏదైతే చెప్పానో ఆ బళ్ళ బంగారముతో చేయబడిన మూత కరుణాపీఠం మీద 7 మార్లు చిలకరించవలెను. 7 times చిలకరిస్తారు. చిలకరించి ఆయన తర్వాత వెలుపలకు వస్తారు. ఇది సాక్రిఫిషియల్ సెరమనీ. ఇది మనం ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ మోపబడిన గొర్రెపిల్ల. అదిగో సర్వలోక పాపమును మోసుకొని పోయి గొర్రెపిల్ల భూమి మీదకు వచ్చాను అని బాప్తిస్మిచ్చి యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇస్తారు. ఆ గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించు వాని ఎదుట, యెషయా గ్రంథంలో మనకు చదువుతున్న లేఖనాలు బట్టి ఏంటి, బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనముగా ఎలాగైతే గొర్రెపిల్ల తల ఉంచుకుని ఉందో, రారాజు అయిన దేవాది దేవుడు పరిశుద్ధుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అయిన యేసు క్రీస్తు మరి సిలువ మీద వేలాడుతూ మరణశిక్షణ అలాగనే తల ఉంచుకొని భరించారు. ఆయన పరిశుద్ధ రక్తము చిందించబడి అదిగో ఆ కరుణాపీఠం మీద ప్రోక్షించబడిందంటే దేవుడు ఆ యేసుక్రీస్తు వారు ఆ యొక్క మన యొక్క పాపములన్నిటినీ మోసి భరించి ఆయన రక్తం ద్వారా మనకి పాప విమోచన చేశారు. దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎదుట ఖచ్చితంగా బలి అవసరం, శిక్ష పడాలి. సో దేవుడే తన కుమారుణ్ణి పంపించి మనకు బదులుగా ఆయనకు మరణశిక్ష వేసి మనల్ని బ్రతికించారు దేవుడు. ఈరోజు మనల్ని చూస్తున్నప్పుడు ఆయన క్రీస్తును చూస్తున్నారు. ఎందుకంటే కుమారుని ఆత్మను మనం కలిగి ఉన్నాం కనుక, కుమారుని ఆత్మ ఉన్నాము కనుక మనలో దేవుడు ఎవరిని చూస్తున్నారు? యేసుక్రీస్తుని చూస్తున్నారు. ప్రసాద్ గారు, మిమ్మల్ని దేవుడు చూస్తే లేకపోతే నన్ను దేవుడు చూస్తే క్షమించడానికి అవకాశం లేదు. ఎందుకు? వీఆర్ స్పిరిచువల్లీ సిన్నర్స్, వీఆర్ ఫిజికల్లీ సిన్నర్స్, వీఆర్ మెంటలీ సిన్నర్స్. మన పుట్టుకే పాపంతో పుట్టాం. పాపం అనే బీజం మనలో ఉంది కనుక ఆ పాపముతో ఉన్నవారు దేవుని ఎదుట, దేవుని ధర్మశాస్త్రం ఎదుట, దేవుని తూకం ఎదుట, దేవుని న్యాయము జడ్జిమెంట్ తీర్పు ఎదుట నిలవలేని పాపులము గనుక మన మీద పరిశుద్ధాత్మ అభిషేకం దేవుడిచ్చారు. సో ఎందరైతే క్రీస్తుని అంగీకరిస్తారో, ఎందరైతే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకుంటారో, ఎందరైతే పరిశుద్ధాత్మలో ఉతక స్నానం చేయబడతారో, ఎందరైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో వారిలో పరిశుద్ధాత్మ ఉండి దేవుని యొక్క తీర్పు దినాన అదిగో పరిశుద్ధాత్మ, అందుకే వాక్యం ఉంటుంది, నా ఆత్మ లేని వారు
నా వారు కారంటున్నారు ఆయన. సో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉంటారో తీర్పు దినాన పరిశుద్ధాత్మ దేవుడే మనకి ఎంట్రీ టికెట్, ఆమోద ముద్ర. పరిశుద్ధాత్మ దేవుని చేత మనల్ని ముద్రించడం అంటే సీల్ చేస్తాం మనం. ఏంటి, ఏదైనా లోపల టైట్గా ప్యాక్ చేసి సీల్ చేస్తాం. ఎందుకు? లోపల సీల్ చేసి ఉంచడం ఎండింగ్ వరకు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి సీల్ చేశారు ఆయన. సో ఈ ఆత్మను పొందుకున్న వారు విమోచన పొందుకుంటారు. ఇది ఎలా జరిగిందంటే అది ఛాయారూపకమైన క్రియ. మరి ప్రధాన యాజకుడు ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తే ప్రధాన యాజకుడు. వధించబడిన గొర్రెపిల్లే యేసుక్రీస్తు. ఏమండి, అర్థమవుతుందండి? మరి ప్రోక్షించబడిన రక్తం ఎవరిదంటే ఇప్పుడు యేసుక్రీస్తు. ఏమండి, ఆ కరుణాపీఠం మీద ప్రోక్షించడం అంటే అర్థం ఏంటంటే మన పాపములన్నీ తీసుకెళ్ళి ఆయన మీద మోపబడింది. ఏమండి, ఆయన మరి ఈ యొక్క మందస్సం ఎవరంట? యేసుక్రీస్తే. మందస్సం ఎవరు? మందస్సము లోపల ఏమున్నది? ఇప్పుడు ఆ పెట్టి లోపల 3 విషయాలు ఉన్నాయి. ఏమున్నాయండి? ఒకటి, మనకి 10 ఆజ్ఞలతో కూడిన దేవుడిచ్చిన ఆ పలకలు పెట్టారు. రెండవది, అహరోను గారి చేతికర్ర చిగురించింది కదా, ఎండిపోయిన చేతికర్ర చిగురించింది. బడ్డెడ్ ఆరోన్ స్టిక్. ఓకేనండి, పిందులు కాసినవి, ఆకలే కాదు పిందులు కాసినవి. దాని తర్వాత పరలోకం నుంచి దేవుడు కురిపించిన మన్నా, జీవ ఆహారమైన మన్నా ఒక బౌల్ తోటి పెట్టారు. ఇవి పెట్టడానికి గల కారణం ఏంటి? మొదటిది 10 ఆజ్ఞలు, దేవుడు వారికి నియమించిన ఆజ్ఞలకు సాదృశ్యం. రెండవది, వారి తిరుగుబాటుకు సాదృశ్యం. దేవుడు ఇచ్చిన అధికారాన్ని తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసినందుకు దేవుడు నా యొక్క ఆజ్ఞ ఏంటో, నేను ఇచ్చిన అధికారం ఏంటో మీకు చూపిస్తున్నాను. అదిగో అహరోనుని నేనే ఎంచుకున్నాను, మోషే గారిని నేనే ఎంచుకున్నాను. ఏం జరిగింది? మోషే గారిని అహరోన్ని వీరు తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేసినందుకు మీకు ఎవరిచ్చారు అధికారం? మీరు మా మీద ఏమైనా రాజులా, ప్రభులా, మాకేమైనా ఇదా, మీరు చెప్తే మేము వినాలా అని తిరుగుబాటు చేసినందుకు అహరోను గారి యొక్క చేతికర్ర చిగురించింది. ఆ చిగురించిన చేతికర్ర అందులో పెట్టడం జరుగుతుంది. ఏమండి, ఆ పెద్దలందరి యొక్క చేతికర్రలు తీసుకొస్తారు, కానీ అన్నీ ఎండిపోతాయి. కానీ అహరోను గారి చేతికర్ర మాత్రం చిగురు. అంటే ఇట్ ఈస్ ఎ సైన్ దట్ ఐ ఎలెక్టెడ్ ఆరోన్. అహరోన్ని నేను ఎంచుకున్నానని ఇజ్రాయేల్ సమక్షంలో దేవుడు అతనిని ఎంచుకున్నట్లుగా ఆమోదం తెలిపినప్పుడు ఇజ్రాయేలీలందరూ తెలుసుకొని ఇక మౌనముగా ఉన్నారు. ఆ యొక్క అహరోను గారి యొక్క చేతికర్ర. రెండోది, ఇక మూడోది మన్నా. వారు జీవితాంతము గుర్తుండుకోవడానికి, వారి తరతరములు గుర్తుపెట్టుకోవడానికి అరణ్యములో ప్రయాణించినప్పుడు దేవుడు సమృద్ధితో పోషించారని ఒక సూచనగా, ఒక గుర్తుగా ఒక బౌల్ ఆఫ్ మన్నా. ఈ 3 విషయాలు అందులో పొందుపరచబడి మరి ఉంటాయి. ఇది మనకి కనిపిస్తున్న ఉపకరణం ఏంటి? ద ఆర్క్ ఆఫ్ కవరెంట్, నిబంధన మందస్సు. ఇక 10వ వచనం నుంచి 16వ వచనం వరకు ప్రత్యక్షపు సముఖపు రొట్టె యొక్క బల్ల. ప్రత్యక్ష గుడారంలో సముఖపు రొట్టె యొక్క బల్ల మీద నిత్యము 12 సముఖపు రొట్టెలు, పులియని రొట్టెలే ఆ యొక్క బల్ల మీద ఉంటాయి. ఏమండి, బల్ల మీద రొట్టెలు ఉంటాయి. ఆ 12 రొట్టెలు ప్రతిరోజు, వింటున్నారా, ప్రతిరోజు ఆ రొట్టెలు మారుస్తారు. మిగిలినవి ఆ యాజకులందరూ భుజిస్తారు. ఏమండి, సాయంత్రం అయ్యేసరికి ఎవ్రీడే దే హ్యావ్ టు చేంజ్ ద ఫ్రెష్ బ్రెడ్. మిగిలినవి అవి వెంటనే ఆ యాజకులు, అందులో పనిచేస్తున్న యాజకులు ఆ రొట్టెను భుజిస్తారు. రైట్.
ఇక 10వ వచనం నుంచి 16వ వచనం అయిపోయింది. ఇక నెక్స్ట్ ఐటమ్, నెక్స్ట్ ఉపకరణములు 17వ వచనం నుంచి 24. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలములో ఏమాత్రం లైట్ లేదన్నాను కదా, దెర్ ఇస్ నో లైట్. మరి వీళ్ళు పరిశుద్ధ స్థలంలో యాజకులు వచ్చి తిరగాల, అటు ఇటు ఇవన్నీ పరిచర్య చెయ్యాలా కదా, వారికి లైట్ ఉండాలా లేదా? వారికి లైట్తో పాటు దేవుడు 12 గోత్రాలకు 12 దీపస్తంభం, 12 వెలుగులకు ఇచ్చిన దీపస్తంభం. ఆ దీపస్తంభం ఎలా ఉంటుందంటే ఇటువైపు 3, ఇటువైపు 3, సెంటర్లో 1, టోటల్ అన్నీ అండి, సారీ, ఇటువైపు 6, ఇటువైపు 5, ఇటువైపు 5. ఎలా ఉంటాయంటే ఇటువైపు 5, ఇటువైపు 5, మధ్యలో సెంటర్లో 1, మొత్తం కలుపుకొని ఎంత అయిందండి? సారీ 6, క్షమించండి నేను మర్చిపోయాను. ఇది దీపస్తంభం ఎలా ఉంటుందంటే యు ఆకారంలో ఇటువైపు ఇలా కుడివైపు ఎడమవైపు 6 ఉంటాయి. ఏమండి? 6, 12 అయ్యాయి కదండి. అదే అంటున్నాను. సో మొత్తం కలుపుకొని ఇటువైపు 6, ఇటువైపు 6, 2 కలిపి ఇలా యు ఆకారంలో స్టాండ్ ఉండి ఇలా యు ఆకారంలో ఉంటాయి. అన్ని పైన 12 దీపాలు వెలుగుతూ ఉంటాయి. ఆ 12 దీపాలు వెలిగించవలసిన నూనె ఏంటో తెలుసా? అది కూడా క్లియర్గా ఉంటుంది. ఫ్రెష్లీ ప్రెస్డ్ ఒలీవ నూనె. ఏమండి? జాగ్రత్తమేనండి. అప్పుడే దంచి ఒలీవలు దంచి, వినండి, ఒలీవలు దంచి ఒలీవలను ఒక సంచిలో పెట్టి చెక్కతోటి దాన్ని ఒత్తి ప్రెస్ చేసి ఆ యొక్క అందులోంచి ఫ్రెష్గా వచ్చిన ఒలీవల నూనెను తీసుకొని, వింటున్నారా, ఆ దీపస్తంభంలో ప్రతిరోజు నింపాలి. దీపము ఆరడానికి వీల్లేదు. దాన్ని మెయింటైన్ చేయవలసిన బాధ్యత యాజకులదే. అందుకే మన జీవితంలో కూడా ప్రార్థన అనేది ఆగకూడదు. దేవుణ్ణి స్తుతించడం అనేది ఆపకూడదు. ప్రతి గోత్రానికి ఒక దీపము, అంటే ప్రతి ఒక్కరూ మనం వెలగాలి, అంటే ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి. ప్రతిరోజు వెలుగుతూనే ఉండాలి ఆ దీపస్తంభం. సో ప్రతిరోజు దేవునితో ధ్యానిస్తూ, ఇదిగో ఈ బైబిల్ స్టడీ ద్వారా ప్రతిరోజు వెలిగించబడుతున్నాం. అవునా? అనేక విషయాలు హృదయంలో, లోకంలోకి వెళ్ళేసరికి చీకటి ఛాయలు వస్తుంటాయి. హృదయాన్ని వెలిగించేది, మన మనసులు వెలిగించేది, మన ఆత్మలు వెలిగించేది దేవుని సన్నిధే కనుక దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ఏం చేయాలండి? వెలుగుతూనే ఉండాలి. అలా వెలగాలంటే ఏంటంట చెప్పండి? ఒలీవ నూనె. ఒలీవ నూనె. ఏదైనా బైబిల్లో నూనె కనిపించిందంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. కాబట్టి పరిశుద్ధాత్మను ఎప్పుడూ కూడా మనలో మరి ఆర్పనివ్వకుండా, ఆయన సమృద్ధిగా ఉండులాగన, ఆయనని ఎంత మాత్రము మరి దుఃఖపరచకుండా మనము ఆయనకు లోబడుతూ ఉండాలి. సో ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తాను. ఈ ప్రెస్ చేసిన విధానం ఏదైతే ఉందో, ఆ ప్రెస్, ఆయిల్ ప్రెస్ ఉందా, దాన్ని గెత్సెమనే అంటారు. హీబ్రూ భాషలో గెత్సెమనే అంటే ప్రెస్ చేసిన ఆయిల్ ప్రెస్సింగ్ని, ఆ ప్రెస్ చేసే ఆ యొక్క గానుగుని గెత్సెమనే అంటారు. అందుకే గెత్సెమనే అని ఆ యొక్క ఆయిల్ ప్రెస్ ఒలీవ తోటలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు అప్పగించబడుతున్న రాత్రి ప్రార్థించను అని ఉంది. గమనిస్తున్నారా? ఇప్పుడు గమనిస్తున్నారు? ఇప్పుడు ప్రార్థన అనేది ఈ యొక్క దీపముతో సమానం. ఎక్కడ ప్రార్థించారంటే ఒలీవ తోటలోనే ప్రార్థించారు ఆయన. చూడండి ఎంత సాదృశ్యమో. ఒలీవ తోటలో ఏముందంట? ఈ ఆయిల్ ప్రెస్ ఉంది. ఆ ప్రెస్ని గెత్సెమనే అంటారు. అందుకే గెత్సెమనే అని పిలువబడుతున్న ఒలీవ తోట. సో గెత్సెమనే అంటే ఏంటి? ఆయిల్ ప్రెస్. ఇప్పుడు ఇక్కడ ఆలివ్ పళ్ళను తీసుకొని ప్రెస్ చేశారు. ఏమండి? వినండి. యేసుక్రీస్తు కూడా రాత్రంతా నలగొట్టబడ్డారు. అక్కడ ఎంత నలగొట్టబడ్డారంటారా? ఆయన ఆవేదనకు చెమట రక్త బిందువుల వలె ఆయన శరీరం నుంచి రక్తం ప్రవహించినట్లుగా ఆయన బాడీలోంచి చెమట
బిందువులన్నీ ఓపెన్ అయిపోయాయంట. అంటే అర్థం ఏంటి? ఆయన చాలా ఆవేదన పొందుకున్నాడు. అందుకు దేవదూతలు వచ్చి అతన్ని ఆదరించినట్లుగా, మన ప్రభువుని ఆదరించినట్లుగా మనం లేఖనాలు చూస్తాం. సో కాబట్టి ఇదంతా సాదృశ్యం చూసారా? ప్రతి పరికరంలో క్రీస్తు మనకు కనిపిస్తారు. ప్రతి పరికరంలోని, ప్రతి ఉపకరణంలోనే క్రీస్తు కనిపిస్తారు. మందసం క్రీస్తే, మందసం మీద ఉన్న కరుణాపీఠం క్రీస్తే, వధించబడిన గొర్రెపిల్ల క్రీస్తే, వధించబడిన రక్తము క్రీస్తే. ఏమండి అంటారా? అర్థమవుతుందా? ఈ యొక్క మెనోరా, గోల్డెన్ మెనోరా, MENORAH మెనోరా, ఓకేనండి. దీపస్తంభం, బంగారు దీపస్తంభంలో ఉన్న 12 గోత్రాలకి 12 దీపాలు దేనికి సాదృశ్యం అంటే 12 గోత్రాలు ఎవరండి? క్రీస్తు శరీరమే. అర్థమవుతుందండి? సంఘం ఎవరిది? క్రీస్తు శరీరమే. సో గనక జాగ్రత్త గమనించండి, ఈ యొక్క నలగొట్టబడ్డారు. అదేవిధంగా ఇక్కడ నలగొట్టబడిన ఒలీవల నూనె అక్కడ వేశారు. సో ఇది సాదృశ్యం, ఓకేనండి. నెక్స్ట్ షూ బ్రెడ్ చెప్పాను కదా, రొట్టె 12 రొట్టె. 12 రొట్టెలు దేనికి సాదృశ్యం? ఫర్ సర్ప్లస్. 12 గోత్రాలకి ఏ కొదువ లేకుండా దేవుడు వారిని పోషిస్తున్నారు. అది అక్కడ సాదృశ్యం. ఏమండి మరి దేవుడు యేసుప్రభు ఏమన్నారండి? పరలోకము నుంచి దిగి వచ్చిన మన్నాను నేనే, జీవాహారాన్ని నేనే. యోహాను సువార్త 6వ అధ్యాయం మొత్తం చదివితే 6వ అధ్యాయం 66వ వచనంలో ఈ మాట ఉంటుందండి. ఏమనండి 60 నుంచి 66 వరకు ఈ వచనాలు ఉంటాయి మనకి యోహాను సువార్త. పరలోకం నుంచి దిగి వచ్చిన మన్నాను నేనే, జీవాహారం నేనే, నన్ను భుజించిన వాడు ఇక ఎన్నడూ ఆకలి కొనడు, మరణించడు, నిత్య జీవము పొందుకుంటాడని లేఖనం చెప్తుంది. సో అక్కడ మందస్సములో పెట్టబడిన మన్నా ఎవరండి? యేసుక్రీస్తే. చిగురించిన చేతికర్ర ఎవరండి? ఇప్పుడు ప్రధాన యాజకుడు ఎవరు? అహరోను గారు. నిజమైన ప్రధాన యాజకుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన చేతికర్ర చిగురించడం అంటే అర్థం ఏంటి? ఇజ్రాయేలు నశించిపోతున్నప్పుడు యేసుక్రీస్తు అనే చిగురు పుట్టుకొచ్చింది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? ఇజ్రాయేలు మోడుబారిపోతున్నప్పుడు యేసుక్రీస్తు అనే చిగురు పుట్టుకొచ్చింది. దేవునికి స్తోత్రం. అందుకే యెషయి మొద్దులోంచి అని రాయబడి చిగురు పుట్టెను అని ఉంటుంది. యెషయి మొద్దులోంచి. యెషయి అంటే అర్థం ఏంటి? దావీదు గారు తండ్రి గారి పేరు. అంటే దావీదు గారి తండ్రి గారి కొడుకైన దావీదు, ఏమండి దావీదు వంశావళిలో పుట్టిన యేసుక్రీస్తు. సో యెషయి ఎవరికి చెందినవాడు? ఇజ్రాయేలీలకు చెందినవాడు. సో ఇజ్రాయేలు ఆ కర్ర ఎండిపోతున్నప్పుడు దానికి ఆమోదం ఇవ్వాలంటే జాగ్రత్త గమనించండి, మనకి ఇప్పటికీ కూడా ఇజ్రాయేలీలు లేనిదే మనకు రక్షణ లేదు. ఇజ్రాయేల్ నిరాకరించారు కనుక, యూదులు నిరాకరించారు కనుక మనల్ని దేవుడు నెక్స్ట్ హేరర్స్గా ఎంచుకున్నాడు. అర్థమవుతుందండి? సో రోమాపత్రికలో దీని గురించి రాయబడి ఉంటుంది. పౌలు గారు ఏమంటారంటే, నీవు అడవి మొక్కవు. ఏమండి? అడవి మొక్క. అడవి మొక్కను దేవుడు దేంతో జతపరిచాడంట? ఒలీవ మొక్కతో జతపరిచారంట. ఏమండి? అర్థమవుతుందండి? నువ్వు కొమ్మవైతే, అంటు కట్టడం అనమాట. నువ్వు కొమ్మవైతే, ఏమండి నేను కొమ్మ అయితే మొదలెవరు? ఇజ్రాయేలీలు కదా. సో మొదలనే తీసేసిన దేవుడు, మొదలనే పక్కకు దోసేసిన దేవుడు కొమ్మ పాత్రం. నువ్వు సరిగ్గా ఉండకుండా దేవుని ఎదుట డ్యాన్సులు వేసావనుకో, ఏమండి అదే మరి పౌలు గారు అంటున్నారు, రోమపత్రికలో ఉంటుంది. ఏమండి? అర్థమవుతుందా? సో మొదలను గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. సో కాబట్టి ఆ యొక్క చేతి కర్ర చిగురించింది కనుక అధికారం అక్కడి నుంచి మొదలై, రక్షణ మొదటి యూదులతో మొదలై కడమ మన అన్యులకు మనకు అనుగ్రహించబడింది. ఇప్పుడు యూదుడని లేడు, గ్రీకు దేశస్థుడు లేడు, అన్యుడని లేడు, స్త్రీ అని లేదు, పురుషుడు లేదు, ప్రతి ఒక్కరూ సమానులే, ప్రతి ఒక్కరూ క్రీస్తులో ఏకమై ఉన్నాము. సో కనుక మన సహోదరులైన ఇజ్రాయేలీలు, యూదులు మన సహోదరులు. ఇప్పుడు వాళ్ళు ఇక ఎవరు? క్రీస్తులు అందరూ ఏకమైపోయినప్పుడు యూదులు వేరు, క్రైస్తవులు వేరు లేదు, మన సహోదరులు కనుక
వారి రక్షణార్థమే మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే అబ్రహాము రక్తం వారిలో ప్రవహిస్తుంది. ఆ రక్తము వాగ్దానములో ఉంది. ఎందుకు? అబ్రహాము గారి యొక్క రక్తము యాకోబు, ఇస్సాకు, యాకోబు ద్వారా 12 మంది సంతానం. సో ఆ యొక్క వాగ్దాన రక్తం అక్కడ ప్రవహిస్తుంది. సో కనుక వారు ఎండిపోతున్నదని చెప్పేసి అందులోంచి చిగురించే యేసుక్రీస్తు చిగురించడానికి, నిత్యము చిగురించడానికి వచ్చారు. సో కాబట్టి క్రీస్తును పొందుకున్న మనము ఎండిపోయిన వారిని వెలిగించాలా, ఎండిపోయేటట్టు చేయాలా? మనం కూడా చిగురింప చేయాలి. సో కనుక వారి గురించి ప్రార్థన చేయాలి. ఇవి సాదృశ్యాలు. అర్థమవుతుందండి? మరి ఇప్పుడు రాయబడిన పలకల్లో ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు ఎవరికి సాదృశ్యం? 10 ఆజ్ఞలు దేవుడు వాక్కు ఎవరు? యేసుక్రీస్తే. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆది వాక్యమే దేవుడై ఉండెను. అర్థమవుతుంది? ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నుంచున్న ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు, శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు. వాక్యము మేనిఫెస్టెడ్ యాజ్ ఫ్లెష్. ద వర్డ్ మేనిఫెస్టెడ్ యాజ్ ఫ్లెష్. వాక్యము శరీర రూపంలోకి వచ్చెను. అర్థమవుతుందండి? సో ఆ యొక్క 10 ఆజ్ఞలు ఎవరంటే ఎవరు చెప్పండి? 10 ఆజ్ఞలు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే. వాక్యమే యేసుక్రీస్తు. సో కాబట్టి ఇవి ఆ యొక్క సూచనలు. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇంతవరకు మన దీపస్తంభం అయిపోయింది. 25వ వచనం నుంచి 29వ వచనం వరకు ఇన్సెన్స్ ఆల్టర్ అంటే ధూప వేదిక. ధూప వేదిక ఎక్కడ ఉంటుందంటే వినండి, చూడండి, నా వైపు తలెత్తిన వైపు చూడండి. పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అవగానే ఇటువైపు మన దీపస్తంభం ఉంటుంది. ఆ ఎదురుగుండా ఉన్న అతి పరిశుద్ధ స్థలం ఎదురుగుండా ఆపోజిట్లో షూ బ్రెడ్, సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది. ఆ కట్టనికి ఎదురుగుండా అతి పరిశుద్ధ స్థలానికి తెర ఉంది కదా, ఆ తెరకి ఎదురుగుండా జస్ట్ కొద్దిగా దూరంలో ఎదురుగుండా ధూప వేదిక ఉండాలి. యాజకులు వెళ్ళి ఆ ధూపం వేస్తున్నప్పుడు ఆ కర్టన్స్ లోపలికి ఈ ధూపము కూడా వెళ్ళాలి, నిత్యము వెళ్ళాలి. ఇది దేవుడు నియమించిన నియమావళి. ఎంత మాత్రము అక్కడ చెమ్మ కానీ చీడ కానీ పీడ కానీ ఏది నీరు కానీ చెమ్మ కానీ ఉండకుండా నిత్యము ఇట్ షుడ్ బర్న్. అంటే లోపల ఎంత వేడి ఉంటుందో ఆలోచించండి. నిత్యము దీపాల కాంతి, నిత్యము ధూపవేదిక అంటే ఆలోచించండి ఎలా ఉంటుందో. లోపల వేడిగా ఉంటుందా, వెచ్చగా ఉంటుందా? ఎడారిలోని రాత్రి మంచు ఎలా ఉంటుందండి? ఏమండి, అవునా కాదా? సో ఎవ్రీథింగ్ షుడ్ బి కవర్డ్, సెక్యూర్డ్. అంటే ఇప్పుడు దీపాలు ఎప్పుడు వెలిగిస్తారు? సాయంత్రం వెలిగిస్తారా? నిత్యము వెలుగుతూ ఉండాలి దీపాలు. ఉదయం ధూపం వేయాలి, సాయంత్రం ధూపం వేయాలి. ఆ ధూపం అలా రోజంతా ధూపం ఎగుస్తూనే ఉండాలి. సో అంత సెక్యూర్గా దేవుడు నియమించారు. ఇప్పుడు ఇన్సెన్స్ ఆల్టర్ అంటే ధూపవేదిక ఎవరికి సాదృశ్యం అండి? మన ప్రభువైన అయిన యేసుక్రీస్తుకే. ఆయనే ధూపవేదిక. అదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరికీ సాదృశ్యం. ఎందుకు? ఆయన సజీవ యాగముగా సమర్పించుకున్నారు. యాగం అయిపోయాడు. అదో సజీవ, మనము కూడా సజీవ యాగంగా సమర్పించుకోవాలి. 12వ అధ్యాయం రోమాపత్రిక 1వ వచనం. మీ యొక్క శరీరములను సజీవ యాగముగా సమర్పించుకోనండి. క్రీస్తు వలె మీరు కూడా సజీవ యాగంగా సమర్పించుకోండి. బి యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. నిత్యము ధూపము వేస్తూనే ఉండాలి. సో అది కూడా క్రీస్తుకి సాదృశ్యం. ఈ యొక్క మరి అంశాలతో మనకి 37వ అధ్యాయము పూర్తయిపోయిందండి. ఇప్పుడు 38వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదివితే వాటిలో 1 నుంచి 7 వచనాల్లో బ్రాంజ్ ఆల్టర్. అది ఇత్తడి అంటే బ్రాంజా?
ఓకే, రైట్. ఇత్తడి బ్రాంజ్ ఆల్టర్, ఇత్తడి బలిపీఠం. ఏమండి, అక్కడ మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు చూస్తే ఇత్తడి ఆల్టర్, తుమ్మకరతో దహన బలిపీఠమును చేశాను. తుమ్మకర, ఏదైనా తుమ్మకరతో చేసి దానికి లోహంతో పోత పోస్తారు. ఓకే, దాని రైట్. పొడుగు 5 మూరలు, దాని వెడల్పు 5 మూరలు. అది చౌచౌకమైనది, దాని ఎత్తు 3 ఆగండి, ఇక్కడ చౌచౌకం అంటే అర్థం ఏంటి? అతి పరిశుద్ధ స్థలం కూడా చౌచౌకముగా ఉండవాలని అన్నారు. చౌచౌకం అంటే అర్థం ఏంటి? తెలుగు పండిట్స్, హలో, చదువుకుంటున్న విద్యార్థులు చెప్పండి రా, చౌచౌకం అంటే ఏంటి? పర్ఫెక్ట్ క్యూబ్. పర్ఫెక్ట్ క్యూబ్ని ఏమంటారండి? క్యూబాయిడ్ అంటే రెక్టాంగిల్. క్యూబాయిడ్ అంటే ఒక 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 కొలత ఎక్కువ ఉంటుంది. పర్ఫెక్ట్ క్యూబ్ అన్ని యాంగిల్స్, అన్ని కోణాలు ఒకటే సమానముగా. ప్రత్యక్ష గుడారము కొలత ఎంత? వెడల్పు 15, ఎత్తెంత? 15. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలం సైజ్ ఎంత? 15. పర్ఫెక్ట్ క్యూబ్, దాన్ని తెలుగులో చౌచౌకం అంటారు. పర్ఫెక్ట్ క్యూబ్. ఓకేనండి. అలాగనే ఈ యొక్క ఇత్తడి బలిపీఠం బయట ఉంది కదా, కాంపౌండ్లో ఉంటుంది బయట బలిపీఠం. ఓకే, ఈ బలిపీఠం కాంపౌండ్లో ఉంటుంది. బలిపీఠం అతి పరిశుద్ధ స్థలంలో కానీ పరిశుద్ధ స్థలంలో కానీ ఈ బలిపీఠము ఇవి ఉండవు. బయట ఆవరణంలో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ బలిపీఠం ఉంటుంది. అక్కడ పక్కన వధిస్తారు, వధించిన గొర్రెపిల్లని అక్కడ పెడతారు, ఆ పాత్రతో రక్తం లోపలికి తీసుకెళ్తారు. తర్వాత తీసుకెళ్ళక మునుపు ఇతడు వధించాడు గనక ఇతని మీద స్పిల్ అవుతుంది, చేతుల్లో రక్తము ఒంటి మీద, మొహం మీద, కాళ్ళ మీద చులుతుంది గనక వారి వస్త్రములు కానీ వారి యొక్క దేహములు కానీ శుభ్రంగా ఆ గంగాళము నీటితో కడుక్కోవాలి. దాన్ని నెక్స్ట్ చెప్తాను, ఇతర గంగాల గురించి చెప్తాను. ముందు బలిపీఠం గురించి మాట్లాడుకుందాం. ఎంట్రన్స్లోనే బ్రాంజ్ ఆల్టర్ ఉంది కనుక ఇది కూడా చౌచౌకం అంటే క్యూబాయిడ్ సైజులో ఉంటుంది, స్క్వేర్ క్యూబాయిడ్. ఓకేనండి. పైన ఎత్తు, వెడల్పు, లోతు సమస్తము సమానంగా ఉంటుంది దాని సైజెస్. అక్కడ బయట ఉంటుంది. అక్కడ బలిపీఠం మీద వధించబడిన గొర్రెపిల్లల్ని, వధించబడిన సమస్తమైన నైవేద్యాలన్నింటినీ అక్కడే అర్పిస్తారు. ఓకే, పక్షులు కానివ్వండి, రొట్టెలు కానివ్వండి, లేకపోతే వధించబడిన గొర్రెపిల్లలు కానివ్వండి, ఎడ్లు కానివ్వండి, ఏదైనాను అక్కడే అర్పిస్తారు, అగ్ని మీద అర్పిస్తారు. తర్వాత నెక్స్ట్ 9వ వచనం నుంచి 17వ వచనం వరకు చూడండి. 9వ వచనం నుంచి 17వ వచనం వరకు కాంపౌండ్ ఏరియా, ఆవరణం గురించి ఉంటుంది. కాంపౌండ్ ఏరియా, ఈ కాంపౌండ్ ఏరియా ఎలాగండి? ఎంతండి? సైజెస్ ఎంత చెప్పాను? పొడవు ఎంత? 150 పొడవు, వెడల్పు 75. 75లో ఈ ప్రత్యక్ష గుడారం 15 తీసేస్తే ఇటు 75లో 15 తీస్తే 60 మిగిలింది. అంటే 60 అంటే ఇటు ఎంత ఉంది? బాల్కనీ ఇటు సైడు, ఇటు 30, ఇటు 30, ఇటువైపు 30, ఇటువైపు 30. ఓకేనండి. తర్వాత వెనకాతల భాగం ఎంత చెప్పండి? వెనకాతల భాగం 30, కరెక్ట్గా సెంటర్లో ఉంటుంది. ఓకేనా, అర్థమవుతుందా? ఏండి, ప్రత్యక్ష గుడారం సెంటర్లో ఉంటుంది. ఈ కాంపౌండ్ ఎలా కట్టారు? కాంపౌండ్ కట్టే విధానం జాగ్రత్తగా, కాంపౌండ్ కట్టే విధానం మీకు అందరికీ తెలుసు. చెక్కలు తెలుసు కదా, మీకు ఆల్రెడీ కొలతలు చెప్పాను అంతకుముందు. చెక్కలన్నీ బిగించి కిందన మాత్రం వినండి, కిందన మాత్రం ఓకే, చెక్కలకు మధ్యలో లెనిన్ క్లాత్, సన్నని నార బట్టలతోనే మొత్తం అంతా నేస్తారు. అయితే ప్రతిదానికి పిల్లర్స్ అవసరం కాబట్టి ప్రతి పిల్లర్ కిందన వినండి వెండి పీఠము. తెలుగులో ఏముందండి? కానీ అది వెండి కాదండి, యాక్చువల్లీ చెప్పాలంటే బ్రాంజ్.
కరెక్ట్ చేసుకోండి. తెలుగులో మళ్ళీ ఇక్కడ కూడా కరెక్షనే. తెలుగులో తర్జుమా రాంగ్గా పడింది. దాన్ని మనము బ్రాంజ్ అని పెట్టుకోండి. 17వ వచనం చూడండి. 17వ వచనంలో స్తంభములు దిమ్మలు రాగివి. రాగి అని ఉంది చూడండి. స్తంభములు వంకులు వాటి వెండి బద్దలు వెండివి. స్తంభములు దిమ్మలు రాగివి అని అన్నాడు. రాగి వేరు, ఇత్తడి వేరు. ఏమండి? ఇత్తడి అంటే బ్రాంజ్. ఓకేనండి. ఇత్తడి అంటే ఏంటి? కాపర్ అంటే రాగి. కాపర్ కాదు అసలు. వాళ్ళు రాగి అని రాశారు తెలుగులో. ఇంగ్లీష్లో చూద్దాం చూడండి. ఇప్పుడు మీ కరెక్షన్ 38 చాప్టర్ వర్స్ ఏమండి 17. ద బేసెస్ ఆఫ్ ద పోస్ట్ వర్ బ్రాంజ్. బ్రాంజ్ అంటే ఏంటి? ఇత్తడి. ఏమండి? రాగి అంటే కాపర్. కాపర్ వేరు, ఇత్తడి వేరు. సో ఇక్కడ కరెక్షన్ చేసుకోండి. అక్కడ ఇత్తడి అని పెట్టుకోండి. అక్కడ రాగి అని పెట్టారు, ఇత్తడి అని పెట్టుకోండి. బ్రాంజ్. ఓకేనండి. 17th వర్స్ కరెక్షన్. ఇలాగ అర్థమైందా? చెక్కలు కిందనేమో ఇత్తడి, చుట్టూ అంతా క్లాత్ తోటి అమరుస్తారు, లెనిన్ క్లాత్స్. ఈ కాంపౌండ్ వివరణ అంతా 9 to 17 ఉంటుంది. ఓకేనండి. తర్వాత 24వ వచనం మిగతా ఉపకరణములన్నీ. ఇందాక గంగాలం మర్చిపోయాం కదా. 1 to 17లో గంగాలము వినండి. అన్ని స్పూన్లు, ఫోర్కులు అంటే గరిటెలు, ఫోర్కులు అన్నీ ఇత్తడివే. అక్కడ బలిపీఠకు సంబంధించిన ఉపకరణాలన్నింటినీ అనగా దాని బిందెలు, దాని గరిటెలు, దాని గిన్నెలు, దాని గుడ్లను, దాని అగ్ని పాత్రలు చేశాను. దాని ఉపకరణాలన్నింటినీ ఇత్తడితో చేశాను. ఇత్తడి బలిపీఠం దగ్గర వాడుతున్న ఉపకరణములు అంటే దాని గిన్నెలు, బిందులు, దాని ఫోర్క్స్, దానికి గరిటెలు, పరికరాలన్నీ ఇత్తడితోనే చేశాను అని ఉంది. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ కమ్స్ టు 24వ వచనంకి వచ్చేసరికి ఇంకా లిస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రిబ్యూషన్స్. ఈ మందిరానికి ఎంతెంత వచ్చింది అనే వివరణ బెసలేలు వచ్చి మోషే గారికి ఎంతెంత వచ్చిందో కాంట్రిబ్యూషన్, అయ్యా మోషే గారు నాయకుడా ఈ విధంగా వచ్చినాయి అని చెప్తారు. ఎంత వచ్చిందంటే కాంట్రిబ్యూషను చాలా సర్ప్లస్ వచ్చింది, ఇంకా చాలా మిగిలిపోయేటట్టుగానే వచ్చింది. ఎంత? బంగారము 994 కేజీలు. రాసుకోండి, నేను ఆల్రెడీ చెప్పాను, ఆయన రాసుకోండి. బంగారం 994 కేజీలు, వెండి 3424 కేజీలు, ఏమండి? ఇత్తడి 2407 కేజీలు. బంగారం 994, వెండి 3422, ఇత్తడి 2407 కేజీలు. మొత్తం అన్ని కేజీల లెక్కలో చెప్తున్నాను. అక్కడ మీకు కేజీల్లో ఉండదు, మీకు అక్కడ చూడండి. 24వ వచనం చదవండి. అక్కడ మీకు కొలతలు ఎలా ఉన్నాయో చదవండి. 24వ వచనం. పరిశుద్ధ స్థలం విషయమైన పని అంతట్లోనూ పని కొరకు ఏర్పరచబడిన బంగారం అంతయు అనగా ప్రతిష్ఠింపబడిన బంగారు పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 116 మణుగుల. 116 మణుగులు. ఆ రోజుల్లో మణుగులు అంటే ఆ కొలత. ఏమండి? ఇప్పుడు మనకు తులాలు ఉన్నాయి, మనం కేజీల్లో లెక్క పెట్టుకుంటే 994 కేజీలు. అబ్బా, ఏమండి ఆలోచించండి. ఇంతకీ వెండి అత్యంత ఎక్కువ ఎందుకు అయింది? 3426 కేజీల వెండి. ఇప్పుడు సపోజు ఈ 24వ వచనంలో రాగి ఎందుకు లేదంటారు? చదవండి, రాగి ఉందా? ఇందాక అందుకే కరెక్షన్ చేశాను. 17th వర్స్ 17వ వచనం కరెక్షన్. అక్కడ రాగి అన్నారు కదా, అక్కడ రాగి కాదవి ఇత్తడివి అని కరెక్షన్ చేసుకున్నాం. ఓకే, సో జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు చూడండి, నా వైపు తలెత్తి, నా వైపు చూడండి. కాంపౌండ్ వాళ్ళు అంటే ఆవరణం, బయట వెలుపలి ఆవరణమంతా వాడిన లోహము ఇత్తడి.
అంటే ప్రత్యక్ష గుడారం లోపలికి ఎంటర్ అయ్యే కొలది లోహం యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఎత్తడి, తర్వాత పరిశుద్ధ స్థలము లోపల, వినండి, పరిశుద్ధ స్థలము లోపల ఉన్న ఈ యొక్క చెక్కలన్నిటినీ వెండి దిమ్మలతోనే చేశారు, బంగారంతో పూత పోశారు. చూసారా లేదా? అవునా? కిందనంతా ఈ దిమ్మలేంటి? వెండి దిమ్మలు. ఆ కర్రలు యొక్క శీలలు లోపలికి వెళ్ళి దిగబడి ఉండడానికి. అయితే ఈ దిమ్మలకి బయట దిమ్మలకి చాలా తేడా ఉంది. బయట దిమ్మలేమో వినండి, ఒకటి సెంటర్లో ఉంటుంది కాబట్టి ఆ సెంటర్ దానికే ఒక దిమ్మ, అంటే సింగిల్. ఇక్కడ లోపల ఇన్సైడ్ పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలానికి మాత్రం దిమ్మలు ఎలా ఉన్నాయంట? ప్రతి ఒక్క దిమ్మకి ప్రతి ఒక్క చెక్కకి 2 దిమ్మలు, రెండేసి దిమ్మలు ఏంటంటే అందుకంటే కదలకుండా ఉంటుంది. అంటే ఈ చెక్కకి 2 కాళ్ళు వస్తాయి. ఈ కాలేమో ఒక దిమ్మ మీద, ఈ కాలేమో ఒక దిమ్మ మీద. లాకింగ్ సిస్టమ్ అనమాట. అర్థమవుతుందండి? అక్కడ లాకింగ్ సిస్టమ్ ఎందుకు లేదు? బయట ఆల్రెడీ క్లాత్ తోటి దాన్ని మధ్యలో కర్టన్స్ చేశారు కాబట్టి. ఇప్పుడు అర్థమైందా క్లారిటీ? సో ఇది నిలబడాలి, ఇది చెక్క నిలబడాలంటే ఇలా నిలబెట్టారు, ఇలా నిలబెట్టి దానిపైన రూఫ్ వేశారు. ఇన్ని దిమ్మలు చుట్టూ ఎంత అండి ఆలోచించండి. ఇటువైపు ఎన్ని ఉన్నాయి, ఇటువైపు ఎన్ని ఉన్నాయి చెప్పండి. కొలతలు చెప్పాను కదా మీకు. ఎన్ని చెక్కలు అన్నాను? 20, 20, 20. 20కి ఎన్ని దిమ్మలు? 2 అంటే 40. ఇటు 40, ఇటు 40. వెనకతలు ఎంత అండి? వెనకతలు ఎంత? ఇది ఫుల్ కదా నేను చెప్పింది, టోటల్ ఇది. సో ఇలాగనే ఈ దిమ్మలన్నీ కలుపుకొని వెండి దిమ్మలు, అందుకే 3422 కేజీలు వచ్చింది. అర్థమవుతుందండి? ఇంకా అతి పరిశుద్ధ స్థలములో ఎక్కడ కూడా వెండి అనేది లేదు, పూర్తి బంగారం. అక్కడ మందసం అంతా బంగారమే. పరిశుద్ధ స్థలంలో కూడా సమస్తం బంగారమే. ఏమండి? అవునా కదా? బంగారు దీపస్తంభం, బంగారు బల్ల, మందసం లోపల. అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంది. లోపల ఒకటి అతి పరిశుద్ధ స్థలములో ఒకటి మందసం, నిబంధన మందసం. బయట పరిశుద్ధ స్థలములో ఏమండి 3 ఐటమ్స్ ఉంటాయి. ఒకటి దీపస్తంభం, రెండోది సముఖపు రొట్టెల బల్ల, రెండోది సముఖపు రొట్టెల బల్ల, మూడోది ధూప వేదిక. ఈ 3 ఐటమ్స్ బంగారంతో నిండిపోయి ఉంటాయి. ఎవ్రీథింగ్. ఈ చెక్కలన్నీ బంగారంతో పోతపడింది, సమస్తం బంగారం. మధ్యలో తెర లెనిన్ క్లాత్ తోటి తెర, నీలి ధూమ వర్ణ కలర్స్ తోటి ఎంబ్రాయిడరీ. ఏంటంటే కెరూబులు అనే ఎంబ్రాయిడరీ. ఇప్పుడు ఈ కెరూబులు దేనికి సదృశ్యం? జాగ్రత్తగా గమనించండి. ఏదేను వనానికి దేవుడు రక్షణ వలయముగా కెరూబుల్ని అడ్డుగా పెట్టారు, మనుషుడు ఎంటర్ అవ్వకుండా. అలాగనే అతి పరిశుద్ధ స్థలం అనే స్థలానికి కెరూబులతో ఎంబ్రాయిడరీ చేయబడిన తెర. ఏమండి? అర్థమవుతుందండి? అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించడానికి అడ్డుగా ఏముందండి? తెర, కెరూబులు అనే తెర. ఆ రోజు ఏదైనా వనములోకి ప్రవేశించకుండా, వినండి, ఏ నరుడు ఎవరు ప్రవేశించకుండా ఇక మీదట ఆదాము అవ్వను బయటకు పంపించేశాక ఆ కెరూబుల్ని అడ్డంగా దేవదూతల్ని కెరూబుల్ని కంచిగా పెట్టారు. ఓకేనా? పెట్టారా లేదా? ఇప్పుడు మత్తయి సువార్త 27 అధ్యాయంకి వెళ్ళండి. 27 అధ్యాయం మత్తయి సువార్త తీసారా? 27 అధ్యాయం 51 వచనం. మత్తయి సువార్త 27 అధ్యాయం 51 వచనం చదువు. అప్పుడు దేవాలయపు తెర పైనుంచి కింద వరకు 2గా చినిగిపోయింది, భూమి వణికింది, బండలు బద్దలయ్యాయి, సమాధులు తెరవబడ్డాయి, నిద్రించిన అనేకులు లేచను. వారు సమాధుల నుంచి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత
పరిశుద్ధ పట్టణంలోకి ప్రవేశించి అనేకులకు అగుపడిరి. అనేకులకు అగుపడిరి. దేవునికి స్తోత్రం. చనిపోయిన వారు చాలామంది లేచి పట్టణంలోకి వచ్చి అనేక మంది కనిపించారంట. ఇదంతా దేనికి సదృశ్యం? ఆ రోజు ఆదాము అవ్వ చేసిన ఆ పొరపాటు వలన పొందుకున్న శాపం వలన వారు ఏదైనా వనం నుంచి వెలివేయబడ్డారు. ఏమండి? మరి దేవుని సన్నిధి నుంచి వెలివేయబడ్డారు. దానికి అడ్డంగా ఇంక మరలా లోపలికి ఎంటర్ అవ్వకుండా అడ్డంగా ఎవరిని పెట్టారండి? కెరూబులు పెట్టారు. సంవత్సరానికి ఒక్కసారి ఈ ప్రధాన యాజకుడు అంటే అహరోను గారు లోపలికి వెళ్ళి ఆ యొక్క వధించిన గొర్రె పిల్లను రక్తాన్ని కరుణాపీఠం మీద చిలకరిస్తారు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తే ఎవరంట? ఆ ప్రధాన యాజకుడు గనక ఆయన మరణించగానే, చదవండి, మళ్ళీ చదవండి. ఇది ఎప్పుడు జరిగింది? ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో మరణించిన తర్వాత చదవండి. దేవాలయపు తెర పైనుండి కింది వరకు ఆ, రెండుగా చిరిగెను. ఆ, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. ఆ, నిద్రించిన అనేక మంది పరిశుద్ధ శరీరములు లేచెను. ఉమ్, వారు సమాధులను బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత ఉమ్, పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. రైట్. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం చదవండి. సహోదరులారా, యేసుక్రీస్తు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా ఆ, ఆ, ఆయన శరీరం అనే తెర. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. ఇప్పుడు అక్కడ ఉన్న తెర కూడా దేనికి సాదృశ్యం అండి? చెప్పాను. ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలో ప్రతిదీ యేసుక్రీస్తుకు సాదృశ్యమే. తెర అనే మార్గము ద్వారా ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడి ఉన్న పరిశుద్ధ స్థలములోకి, అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించడానికి we have the confidence to enter into the holiest of holiest place. దేవుని సన్నిధిలోకి అంటే పరలోకానికి మనకి ఎంట్రీ క్రీస్తు శరీరం అని పిలువబడుతున్న తెర. ఆ తెర చెరిగింది. వినండి, ఇక్కడ మత్తయి సువార్త ఇందాక చదివారు కదా, మత్తయి సువార్త చదివారా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, అడ్డు తెర గురించి చూసామా? ఇది అడ్డు తెర. మనకి 26వ అధ్యాయంకి వెళ్ళండి ఒకసారి. 26వ అధ్యాయము 31 నుంచి 33 వరకు. నీల ధూమ్ర రక్త వర్ణము గల ఒక అడ్డ తెరను సన్నని నారతో చేసి దాని మీద ఏం చేయాలంట? చిత్రకారుని పని అయిన కెరూబులతో అది చేయాలి, ఎంబ్రాయిడరీ. ఓకే, అర్థమైంది ఇప్పుడు? సో ఇప్పుడు జాగ్రత్త గమనించండి. ఏదైనా వనము దగ్గర ఆ కెరూబుల్ని యేసుక్రీస్తు అనే శరీరము ద్వారా ఆ యొక్క అడ్డుబండను తీసేసి, అంటే ఇక ప్రొటెక్షన్, ఇక బేరియర్, ఇక మనుషులకు బేరియర్ లేదు. సో మనం అతి పరిశుద్ధ స్థలంలోకి ఇక ప్రవేశిస్తాం. ఇది దేవుడు మనకిచ్చిన కాన్ఫిడెన్స్. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక 38వ అధ్యాయము ఇక్కడతో పూర్తయిపోయింది. ఇక 39 అధ్యాయంకి వచ్చేస్తున్నాం. 39 మరి ప్రధాన యాజకుడు వేసుకోవలసిన సెరమోనియల్ గార్మెంట్స్, వారు వేసుకోవలసిన ప్రీస్ట్లీ గార్మెంట్స్, యాజకుల యొక్క వస్త్రములు. అది మనకి మొత్తం ఈ అధ్యాయం అంతా వాటి గురించే ఉంటుంది. మరి 31వ వచనం వరకు, మొదటి వచనం నుంచి 31 వరకు మరి
యాజకుల యొక్క వస్త్రముల గురించి మనకు ఉంటుంది డీటెయిల్డ్గా. మనకందరికి తెలుసు, అంతకుముందు చెప్పాను, క్లియర్గా వివరించాను. యాజకులు మొదట లోపల అంగీ ఉంటుంది, అంగీ పైన మరలా పై వస్త్రం ఉంటుంది, దానిపైన ఇక్కడ మెడ నుంచి వేలాడుతూ ఒక బ్రెస్ట్ ప్లేట్ అంటారు, బ్రెస్ట్ పీస్ అంటారు, ఓకే, ఉంటుంది. దాని మీద 12 గోత్రాలను సూచిస్తూ 12 రాళ్ళు ఉంటాయి. దానిలోనే ఉమ్మిము తురిము అని 2 ఉంటాయి, రైట్. దాని తర్వాత ఫ్లాప్స్ మీద, ఇక్కడ ఫ్లాప్స్ మీద బంగారపు రేకుతో ఫ్లాప్స్ చేసి ఆ ఫ్లాప్స్ మీద ప్రతి గోత్రం యొక్క పేరు, ఇటు 6 గోత్రాల పేర్లు, ఇటు 6 గోత్రాల పేర్లు రాయబడి ఉంటాయి. తర్వాత టర్బన్ అంటే పైన ఉన్న పగిడి, మనం ఏమంటాం తెలుగులో, తలపాగా, టర్బన్ అంటారు, పగిడి అంటారు, ఓకే. ఈ పాగా అంతా చేసి లెనిన్ క్లాత్తో చేసి దానిపైన బంగారపు ప్లేటు ఇక్కడ పెట్టి, బంగారపు ప్లేట్ మీద మరి యెహోవా పరిశుద్ధుడు అని రాయబడి ఉంటుంది. యెహోవా పరిశుద్ధుడు అంటే ఈ యాజకుడు పరిశుద్ధుడని దేవునికి ప్రత్యేకించబడ్డాడని సూచిస్తూ నామకరణం చేయబడుతుంది. అతనికి నడుముకు దట్టి కడతారు. మరి ఆయన అంగి యొక్క అంచులకు వచ్చేసరికి బెల్స్ ఉంటాయి, గంటలు ఉంటాయి, ఓకే. ఈ విధంగా అన్ని రకాల ఉపకరణములతో ఆయన అంగి అలాగా పొదగబడి ఉంటుంది. అది మీకు చూపిస్తాను. ఈ యొక్క వస్త్రాలు, దీన్ని ఏఫోద్ అంటారు. ఏమండి, ప్రధాన యాజకుడు యూనిఫామ్ వేరు, మళ్ళీ యాజకులు యూనిఫామ్ వేరు. ఈ 2 మనకి ఇక్కడ గమనిస్తుందంటే, మొదటిది మనకి 2వ వచనం నుంచి మనకి ఆఖరి 21వ వచనం వరకు, 2 నుంచి 21 వరకు అహరోను గారి యొక్క గార్మెంట్స్ గురించి ఉంటుంది. 22 నుంచి 31 వరకు మిగతా యాజకుల యొక్క వస్త్రాల గురించి ఉంటుంది. అంటే అహరోను గారి కుమారులు, అలాగనే మిగతా యాజకులు, యాజక వంశంలో యాజక ధర్మం చేస్తున్నవారు. ఇక 32వ అధ్యాయం నుంచి ఒకసారి చదువుదాం. మోషే గారు ఈ యొక్క మరి ప్రత్యక్ష గుడారాన్ని అంతటిని పరిశీలిస్తారు. ఒకసారి చదివేద్దాం. సంపూర్తి చేయబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారంగానే ఇశ్రాయేలు చేశారు. అప్పుడు వారి మందిరమును, గుడారమును, దాని ఉపకరణలన్నిటినీ, దాని కొడుకులను, పలకలను, కమ్ములను, స్తంభములను, దిమ్మములను, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ల పై కప్పును, సముద్ర వాత్సల్య తోళ్ల పై కప్పును, కప్పు తెరను, సాక్ష్యపు మందసమును, దాని మోత కర్రలను, కరుణాపీఠమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, సముఖపు రొట్టెలను, పవిత్రమైన దీప వృక్షమును సవరించి దాని ప్రదీపములను, అనగా దాని ప్రదీపముల వరుసను, దాని ఉపకరణలన్నిటినీ, దీపము కొరకు తైలమును, బంగారు వేదికను, అభిషేక తైలమును, పరిమళ ధూప ద్రవ్యములను, సలా ద్వారమునకు తెరను, సాల ద్వారమునకు తెర, ఇత్తడి బలిపీఠమును, దాని గుండు ఇత్తడి జల్లెడను, దాని మోత కర్రలను, దాని ఉపకరణలన్నిటినీ, గంగాలమును, దాని పీటను, ఆవరణపు తెరలు, దాని స్తంభములను, దాని దెమ్మలను, ఆవరణ ద్వారమునకు తెరను, దాని త్రాలను, దాని మేకులను, ప్రత్యక్షపు గుడారములో మందిర సేవ కొరకైన ఉపకరణలన్నిటినీ, పరిశుద్ధ స్థలములోని యాజక సేవార్థమైన వస్త్రములను, అనగా యాజకుడు అహరోనుకు పరిశుద్ధ వస్త్రములను, అతని కుమారులకు వస్త్రములను మోషే యొద్దకు తీసుకొని వచ్చిరి. ఇవన్నీ ఆయన వస్త్రాలు పరిశీలించాడంట. అక్కడికి వచ్చి మొత్తం అంతా పరిశీలించా తర్వాత చదవండి. మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు ఆ పని అంతయు చేసిరి. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దాన్ని చేసి ఉండిరని అలాగనే చేసి ఉండిరు గనుక మోషే వారిని దీవించాడు. అది ఏది చెప్పింది చెప్పినట్లుగా ఇక్కడ జాగ్రత్త గమనించండి. మోషే గారికి దేవుడు చెప్పారు, అట్ ద సేమ్ టైం చూపించారు అన్నాను. ఇక్కడ సీనాయి పర్వతం మీద నేను నీకు కనపరిచిన వాటినన్నిటినీ చేయవలను అన్నాడు. చెప్పిన వాటిని అనలేదు. అంటే దేవుడు ప్రత్యక్షంగా చూపించారు. ఇప్పుడు అక్కడ మోషే గారు చూసిన దాన్ని ఆయన మైండ్లో ఉంది. ఇప్పుడు మోషే గారు బెసలేలకు చూపించారా? అది ఇక్కడ పాయింట్. అది ఇక్కడే గమనించండి. సేవకుడికి దేవుడు ఒక దర్శనం ఇస్తారు.
సేవకుడికి కొన్ని ఆలోచనలు దేవుడిస్తారు, సేవకుడికి కొన్ని విధానాలు దేవుడిస్తారు, సేవకుడికి కొన్ని ప్రత్యక్షతలు దేవుడిస్తారు. సేవకులకి సంఘం ఇలా ఉండాలి, సంఘంలో ఇటువంటి నియమావళి ఉండాలి, సంఘం ఇలా నడవాలి, సంఘంలో మన జీవితాలు ఇలా ఉండాలని కొన్ని ప్రత్యక్షతలు, నియమావళులు, కొన్ని యొక్క ఆలోచనలు దేవుడు చూపిస్తారు. జాగ్రత్త గమనించండి, సేవకుడితో పాటు మనము లైక్ మైండెడ్గా ఉండాలి. అప్పుడే ఏదైనా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అంతేనా? అవునా కదా? భార్యాభర్తలు కూడా లైక్ మైండెడ్గా ఉండాలి. యేసుక్రీస్తు భర్త అయితే సంఘానికి, సంఘము వధువు సంఘంగా ఉంది. ఏమండి? యేసుక్రీస్తు వరుడు, ఆయన శిరస్సు అయి ఉన్నారు, సంఘము వధువు సంఘంగా ఉంది. సో కనుక యేసుక్రీస్తు మనకి శిరస్సు కాబట్టి యేసుక్రీస్తు హృదయంలో ఉన్న ఆలోచనలు మనము గ్రహించుకోగలం. ఆయన ఆలోచనలు మనకెలా తెలుస్తాయండి? కొంత బైబిల్లో దొరుకుతుంది. ఆ బేస్మెంట్ ఫౌండేషన్ నుంచి మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మిగతావన్నీ వర్ణిస్తారు. సో కనుక మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తుకు అనుగుణంగా మనం నడవాలి. ఆయన దర్శనములు మనము క్రియారూపంలో ఇక్కడ చేయాలి. అప్పుడు మన జీవితం సక్సెస్ఫుల్గా ఉంటుంది, మన కుటుంబం సక్సెస్ఫుల్గా ఉంటుంది, మన యొక్క జీవితం కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా గమనిస్తే మోషే గారు చూసింది, వింటున్నారా? మోషే గారు సీనాయి పర్వతం మీద దృశ్యముగా చూసింది కిందకు వచ్చిన తర్వాత ఎంత గొప్ప విషయం అండి. బెసలేలకి దేవుడు ఎంత గొప్ప తలాంతి ఇచ్చారండి. చెప్పినది అంటే కళ్ళకు కట్టినట్టుగా, ఆయన చూసినట్టుగా చేసుకొచ్చాడు ఆయన. నేను స్తోత్రం చెప్పండి. మనము కూడా ఒక ప్రధాన యాజకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు, తర్వాత మనకు సేవకులైన దైవజనులైన పాస్టర్ గారులు, వాక్యం బోధిస్తున్న బోధకులు, మరి వింటున్నారా? ఈ లైక్ మైండెడ్లో మనం ముందుకెళ్తే ఇంట్లో భర్త, భార్య, పిల్లలు ఒక లైక్ మైండెడ్లో, ఇంట్లో మరి పెద్దవారు కూడా ఉంటారు, తల్లిదండ్రులు, తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు, దాని తర్వాత తల్లిదండ్రులు, దాని తర్వాత పిల్లలు, ఇంట్లో పనిచేసేవారు, లేకపోతే మరి ఇంటిలో ఉన్నవారు అందరూ కూడా అందరూ ఒకే మైండెడ్తో ఉండాలి. ఇక్కడ చూడండి, ఆ యొక్క ఏకాత్మ కలిగి వారు పనిచేశారు. ఏమంటే అదే బెసలేలు తనకు నచ్చినట్లు తన ఆలోచనలు ఏమైనా పెట్టుంటే, ఒకవేళ నాకు తలాంతి ఇచ్చాడు కదా దేవుడు, నేను ఏదైనా పర్ఫామ్ చేస్తాను, ఇంకొంచెం వెరైటీ చేసేస్తాను, దేవుడు నన్ను పొగుడుతాడేమో, ఇది కాకుండా ఇంకొంచెం వెరైటీ, ఇంకొంచెం వెయిట్ పెంచుదామండి, దిమ్మల వెయిట్ ఇంకొంచెం పెంచుదామండి, అదే దాని మధ్యలో ఏమంటారు దాన్ని, బోర్డు సలహాలు అంట, ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేసేద్దాం, అలా చేసేద్దాం. నో, ఒక దర్శనం. అందుకే మనమందరం ఏం ప్రార్థన చేయాలంటే, ఫస్ట్ పాయింట్, ప్రభువా నీవు పంపించిన కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు మనసు మాకు కావాలి. ఆ మనస్సు మాకు ఎందుకు కావాలంటే, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని దర్శనంతో పంపించారు మన దగ్గర. అది మనలో కొనసాగాలి. మనలో కొనసాగాలంటే ఆ మైండ్కి అనుగుణంగా మనం ఉండాలి. అందుకే క్రీస్తు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఏ మనసు అంట? రిక్తునిగా చేసుకునే మనసు. సో అట్టి మనసు మనకు ఉండాలి. దాని తర్వాత రెండో పాయింట్, సంఘంలో కూడా దైవజనుడితో ఏకీవించే మనసు కలిగి ఉండాలి. మూడో పాయింట్, మీ ఇంటిలో మీ భర్తకు భార్యకు మధ్య ఆ యొక్క ఏకీవించే మనసు ఉండాలి. ఇలా ప్రతి చోట ఈ యొక్క ట్రాన్స్పరెన్సీ అండ్ ఒకే మైండ్, వన్ మైండెడ్నెస్, వన్ స్పిరిట్నెస్ ఉంటే మన యొక్క జీవితాలు చాలా పరిశుద్ధంగా సక్సెస్ఫుల్గా జరుగుతాయి. మనం ఎంత మాత్రం మన సొంత ఆలోచనలకి తావివ్వద్దు. అందుకే మరి సామెతలు రాసిన మరి సొలొమోను గారు ఏమంటారండి, యవనస్తుడా నీ సొంత ఆలోచనలకి ఎంత మాత్రం తావివ్వకు, నీ ఆలోచనలన్నిటికీ ప్రభువు దగ్గరికి సమర్పించుకో, అప్పుడు నీ యొక్క మార్గములన్నీ ఆయన సరళము చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ విధంగా సక్సెస్ఫుల్గా అన్నీ జరిగాయని అప్పుడు మోషే గారు ఏం చేస్తారంటే చెప్పండి, వారిని దీవించను. దెన్ వీ విల్ గెట్ ద బ్లెస్సింగ్. మనం కూడా దేవుని దగ్గర నుంచి దీవెన పొందుకోవాలంటే ఆ లైక్ మైండెడ్తో తూచా తప్పకుండా ఆ పాటించి చేయగలిగితే దేవుడు మనల్ని దీవిస్తారు. ఇక్కడతో 39వ అధ్యాయం పూర్తయిపోయింది.
ఇక 40 అధ్యాయంకి వెళ్ళిపోతున్నాం. ఇది చాలా ప్రాముఖ్యం. 40 అధ్యాయము. ఇక మనము మందిరము కట్టిన తర్వాత దాన్ని ప్రతిష్ఠించడం, దాన్ని నిలబెట్టి ప్రతిష్ఠించి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తే దేవుని సన్నిధి ఎంతసేపు అది మనుషుల సన్నిధితో ఉంది. మనుషులు నిర్మించారు, మనుషులు నిలబెట్టారు, మనుషులు తిరిగారు, మనుషులు చేశారు. ఏమండి, అతి పరిశుద్ధ స్థలంలో కూడా మరి మనుషులు వెళ్ళి నిలబెట్టారు. అక్కడ దేవుని సన్నిధి లేదు. ఏమండి, ఇప్పుడు ప్రతిష్ఠ జరిగిన తర్వాత, ప్రత్యేక పరిచిన తర్వాత పరిశుద్ధ దేవుని సన్నిధి అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తాం. మేఘము ప్రత్యక్ష ఇప్పుడు 40 అధ్యాయము మొదటి నుంచి చదవండి. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్ష గుడారం మందిరము నిలవబెట్టవలెను. అచ్చట నీవు సాక్ష్యపు మందసము నిలిపి ఆ మందసమును అడ్డ తెరతో కప్పు. మొదటి నెల మొదటి రోజు అంటే అబీబ్ నెల. ఓకేనండి, అబీబ్ నెల మొదటి రోజున నిలబెట్టి అచ్చట నీవు సాక్ష్యపు మందసము నిలిపి ఆ మందసమును అడ్డు తెర కప్పవలెను. నీవు బలను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీప వృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపమును వెలిగింపవలెను. వెలిగించాలి. ఎవరు చేయాలి ఇవన్నీ? వెరీ గుడ్. సాక్ష్యపు మందసం ఎదుట ధూపము వేయటకు బంగారు వేదిక నుంచి మందిర ద్వారం నాకు తెరనిది తగ్గింపవలెను. ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారం ఎదుట దహన బలిపీఠమును ఉంచవలెను. ప్రత్యక్ష గుడారం నాకు బలిపీఠమునకు మధ్యన గంగాలను ఉంచి దానిలో నీళ్లు నింపవలెను. తెరల చుట్టూ ఆవరణను నిలవబెట్టి ఆవరణ ద్వారం యొక్క తెరను తగిలింపవలెను. అన్ని మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకు దానిలో సమస్తమునకు అభిషేకము చేసి దానిని దాని ఉపకరణలన్నింటినీ ప్రతిష్ఠింపవలెను. చూడండి, జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధమగును. ఇంకా అహరోను గారు కానీ యాజకులు తయారవ్వలేదు. మోషే గారు పరిశుద్ధ తైలముతో ప్రతిదాన్ని ప్రతిష్ఠిస్తారు. శాంక్టిఫికేషన్ మోషే గారు ఇవన్నీ చేస్తారు. తర్వాత అప్పుడు అది పరిశుద్ధమగును. దహన బలిపీఠమునకు అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను. అప్పుడు ఆ పీఠం అతి పరిశుద్ధమగును. ఆ గంగాళమునకును దాని పీఠకు అభిషేకము చేసి దాన్ని ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు అహరోను అతని కుమారుని ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం తోడుకొని వచ్చి వారి నీళ్లతో స్నానం చేయించి అహరోను నాకు యాజకుడు అన్నట్లు అతని స్నానం చేయించి అని ఉంది. అవునా? నాకు అంతకు ముందు చెప్పాను, స్నానం చేయించడం అంటే బాప్తిసానికి సాదృశ్యం. మనకి ఇప్పుడు బాప్తిసానికి సాదృశ్యం. సో ప్రధాన యాజకుడు ఎవరండి? మన ప్రభువైన యేసుక్రీస్తులో మనం రక్షణ పొందుకోవాలి. తర్వాత స్నానం చూడండి, ప్రధాన యాజకుడినే అభిషేకిస్తున్నాడు మోషే గారు. ఏమండి, ఆ మోషే ఎవరికి సాదృశ్యం? మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం అంటున్నారండి. వారికి చొక్కాయలు తొలగించి వారు నాకు యాజకులు అగుటకై నీవు వారి తండ్రిని అభిషేకము చేసినట్లుగా వారిని అభిషేకము చేయము. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండెను. మోషే ఆ ప్రకారం చేశాను. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేశాను. అలాగనే చేశానని 2-3 సార్లు నొక్కి పక్కని చెప్తున్నారు. ఎందుకు? మోషే ఎంత మాత్రము తూచా తప్పకుండా దేవుని మాట తప్పకుండా చేశాను అన్నా. తర్వాత అది ఇప్పుడు వాళ్ళు బయలుదేరింది మొదటి సంవత్సరం మొదటి నెల. ఓకే, ఇప్పుడు 2వ సంవత్సరం మొదటి నెల మొదటి సంవత్సరం. అంటే జాగ్రత్త గమనించండి, ఐగుప్తులో బయలుదేరిన ఒక్క రోజు ఏదైతే ఉందో సంవత్సరం తిరిగే కల్లా మరల ఈ యొక్క మందసం నిలబెట్టబడింది. యెహోవా మందిరం నిలబెట్టబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. తర్వాత పెండె బద్దలను చొలిపి దాని స్తంభములను నిలవబెట్టి మందిరం మీద గుడారం పరిచి దాని మీద గుడారం కప్పుని వేశాను. మరి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములు తీసుకుని మందసంలో ఉంచి మందసంలో మోతకర్రను దూర్చి దాని మీద కరుణాపీఠం ఉంచాను. మందిరంలోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పాను. మరి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారంలో మందిరం యొక్క ఉత్తర దిక్కున
అట్ట తెరకు వెలుపల పళ్ళను ఉంచి యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెలు క్రమముగా ఉంచాను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారముల మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపవృక్షం ఉంచి యెహోవా సన్నిధిని ప్రదీపములు వెలిగించాను. మరి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారముల అట్ట తెర ఎదుట బంగారు ధూపవేదిక నుంచి దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపం వేశాను. మరి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేశాను. అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారమున దహన బలిపీఠమును ఉంచి దాని మీద దహన బలి నర్పించి నైవేద్యమును సమర్పించాను. మరి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు మధ్య గంగాళమును ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసాను. దాని యొద్ద మోషే అహరోను అతని కుమారులు తమ చేతులను కాళ్ళను కడుక్కొనేది. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు బలిపీఠమునకు సమీపించినప్పుడు కడుక్కొనేది. మరియు అతని మందిరమునకు బలిపీఠమునకు చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణపు ద్వారపు తెరను వేశాను. అలాగే మోషే పని సంపూర్తి చేశాను. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. యెహోవా తేజస్సు మందిరముని నింపెను. దేవునికి స్తోత్రం. ఆ మేఘము మందిరం మీద నిలవట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకపోయాడు. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లా ఇశ్రాయేలు ప్రయాణమైపోయేది. ఇదే వారి ప్రయాణ పద్ధతి. మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళి దినం వరకు వారు ప్రయాణం చేయకుండేది. ఇశ్రాయేల్ అందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘ మందిరము మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణంలో ఇలాగే జరిగెను. దేవునికి స్తోత్రం చెప్పండి. సో గమనించండి, దేవుని యొక్క మహిమ మేఘములో అక్కడ దిగి వచ్చి ఆ యొక్క మందిరం మీద ఉండను. ఆ మేఘం ఉన్నంతసేపు వీరు అక్కడే ఉండాలి, కదలకూడదు. ఎప్పుడైతే మేఘము పైకి వెళ్ళిందో వెంటనే వీరు మందిరాన్ని మొత్తాన్ని మొత్తం ఉపకరణాలన్నీ మళ్ళీ ప్యాక్ చేసి డిస్మాంటిల్ చేసి మళ్ళీ అన్నీ ప్యాకింగ్ చేసుకొని వెళ్ళిపోయి నెక్స్ట్ ప్లేస్లో మళ్ళీ ఈ గుడారాన్ని వేయాలి. ఇంత చాలా కన్స్ట్రక్టివ్గా డిసిప్లైన్గా జరిగేది యాజకత్వం. సో మోషే గారు ఎందుకు ప్రవేశించలేకపోయారు? ఏమండి, దేవుని సన్నిధిలో నరమానవుడు, పాపముతో ఉన్న నరమానవుడు, అది పరిశుద్ధుడైనా దైవజనుడైనా సరే, ఇవన్నీ ప్రతిష్ఠించిన వ్యక్తి అయినా సరే ప్రవేశించడానికి లేదు. ఎందుకంటే అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంది కనుక. ఏమండి, ఆ మహిమతో నిండిపోయినప్పుడు వెళ్ళలేకపోయాడు. సో కాబట్టి ఈరోజు మనకైతే ఏమండి యేసుక్రీస్తు ద్వారా ఆ అతి పరిశుద్ధ స్థలంలో నేరుగా ప్రవేశం మనకు దొరికింది. మనం అందరం భాగ్యవంతులు. అడ్డు తెర కూడా చిరిగిపోయింది. సో కాబట్టి ఇంతటి భాగ్యము మనకు దేవుడు ఇచ్చారు కనుక ఇవన్నిటిలో ఆఖరిగా మనం గుర్తుపట్టుకోవాల్సింది, ఆఖరిగా మనం చూడవలసింది మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇంత ఛాయారూపకంగా ఇన్ని విషయాల ద్వారా ఇంత జరిగించిన తర్వాత స్టిల్ ఇజ్రాయేలీలు దేవుని సన్నిధి వారి మధ్య ఉంటుండగానే సనుగుతూ బ్రతికారు. ఈరోజు కూడా పరిశుద్ధాత్మ కలిగిన మనము కూడా ఇంకా దేవునికి విరుద్ధమైన సనుగుడు, దేవునికి విరుద్ధమైన ఆలోచనలు కలిగి ఉంటున్నాం. దేవునికి కోపం రేపుతున్నాం. పరిశీలించుకుందాం. మరొక్కసారి ప్రభు పాదాల దగ్గరికి వెళ్దాం. మన హృదయంలో ఉన్న ఆలోచనలు కానీ, హేయమైనవి కానీ, లేకపోతే సనుగుడు కానీ, మన జీవితానికి సరైన సంబంధమైన విషయాలు కానీ, లోక సంబంధమైన విషయాలు కానీ ఏ ఉన్నా వాటిని ప్రక్షాళన చేసుకొని ప్రభు పాదాలు అడుగుదాం. ప్రభు మనల్ని అందరినీ పరిశుద్ధపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మంచిది. నిర్గమాకాండం 40 అధ్యాయాలు ఈరోజుతో పూర్తయిపోయినాయి. ఒక 8 రోజులు 9 రోజుల్లో పూర్తి చేసేసాం. రేపటి నుంచి మరలా మనము లేవియా కాండము, పంచకాండముల్లో 3వ కాండమైన లేవియా కాండము మనం ధ్యానించబోతున్నాం. ఈ లేవియా కాండానికి నిర్గమాకాండానికి కనెక్షన్ ఏంటి? కాండం అనే పేరు ఎందుకు పెట్టారు? చెరుకుగడ్డ ఎలాగైతే కొనసాగి మధ్యలో ఎలాగైతే కాండంలాగా ఉంటుందో, మధ్యలో జాయింట్ ఎలాగ ఉంటుందో, అలాగనే ప్రతి చరిత్రను జాయింట్గా చేసుకుంటూ 5 కాండాలు రచించబడ్డాయి. ఇక్కడ నిర్గమాకాండంలో ఆఖరి వచనంలో మనం గమనిస్తే
ఆఖరి వచనంలో మోషే గారు ఆ ప్రత్యక్ష గుడారంలోకి ప్రవేశించలేకపోయారు అని ఉంది. దేవుని మహిమ అక్కడ ప్రకాశించగా మోషే గారు ప్రవేశించలేకపోయారు. సో ఎందుకు ప్రవేశించలేకపోయారంటే మానవుని యొక్క పాపము దేవుని పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి మరి అడ్డుగా ఉంది కనుక ఆ పాపమును తొలగించుకునే ప్రక్రియ మనకి దేవుడు లేవియా కాండంలో నేర్పిస్తున్నారు. లేవియా కాండం అంతా కూడా యాజక ధర్మము, పరిశుద్ధ జీవితము, అటోన్మెంట్ అండ్ శాంక్టిఫికేషన్ గురించి లేవియా కాండం అంతా ఉంటుంది. సో కాబట్టి లేవియా కాండంలో కూడా పూర్తిగా యేసుక్రీస్తు సాదృశ్యం మనకు అనిపిస్తుంది. మన పరిశుద్ధ జీవితం కావాలంటే క్రీస్తులో మనం ఎలా కడగబడాలి, క్రీస్తులో రక్షణ ఎలా పొందుకోవాలి, పరిశుద్ధాత్మలో ఎలా కొనసాగాలనే విషయాలు మనం రేపటి నుంచి ధ్యానించబోతున్నాం. మీరందరూ కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క వీడియోస్ని ఫాలో అవ్వండి. అంతేకాదు మాకు సహకరించండి. ఏ విధంగా అంటే యూట్యూబ్ వారు ఒక ప్రక్రియ పెట్టారు. ఎక్కువ మంది లైక్స్ చేయటం వలన అనేక మందికి షేరింగ్ అవుతుంది కనుక మరి మీరు కూడా మరి షేర్ చేయండి, లైక్ చేయండి, ఈ వాక్యం గురించి ప్రార్థన చేయండి. మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు చేసి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఆయన మహిమ తెచ్చుకును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. వందనాలు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుని తండ్రి, మీ నామానికి స్తోత్రాలయ్యా. నువ్వెంత మంచి దేవుడు ప్రభా నాయన తండ్రి. నన్ను గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్తవు. నీ కార్యాలు నాయనా ప్రభా తన్ని ఊహించలేని ఆశ్చర్యాలు. నువ్వెంత మంచి దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావన్న మాట ప్రభా అక్షరాల రూఢిపరిచిన దేవుడు ప్రభా నాయన. నిర్గమాకాండం నాయన అన్నాడు నాయన ప్రభా తండ్రి నాయన 4000 సంవత్సరాల క్రితం చూసుకునే చరిత్ర ఈరోజు మాకు అన్వయించుకుంటే ప్రభా ప్రతి మాట నాయన క్రీస్తు యేసుని నాన్న సాదృశ్యంగా మా జీవితాల్లో ఉంచుతూ పరిశుద్ధాత్మ దేవుని ప్రభా ప్రత్యేకపరుస్తూ అయ్యా ఈరోజు నాయన మా జీవితాలను కనపరుచుకుంటున్న దేవుడివయ్యా నాయన. నా కోసం మా కోసం నువ్వు అడ్డు తెరని చింపి ప్రభా నాయన అయ్యా పాపాన్ని తీసివేసి నాయన మీకు దగ్గరయ్యేవారుగా ప్రభా తండ్రి నాయన కొమ్మలుగొన్న మా జీవితాల్ని ప్రభా తండ్రి నాయన అయ్యా తండ్రి నాయన నీ ప్రజలైన వారితో పరిశుద్ధమైన వారితో మమ్మల్ని అంటుగట్టి ప్రభా ఈనాడు అన్ని జనాంగంగా ఉంటున్న మమ్మల్ని ప్రభా నాయన నీ సన్నిధిలో నిలబెట్టుకొని ఎంత భాగ్యాన్ని ఇచ్చావు ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. నువ్వు పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు నాయన. నీ సన్నిధిలో ఎవరు నిలవలేరయ్యా. నీ సన్నిధిలో ఎవరు నాయన ప్రభు ఉండలేం ప్రభా నాయన. అటువంటి పరిశుద్ధులైన దేవుణ్ణి ఆరాధించి నోరారా స్తుతించి నోరారా పిలుచుకోవడానికి భాగ్యాన్ని ఇచ్చావు నాయన. మేము ఎక్కటి వారమో ప్రభా నైనా ప్రభా లోకములో తన్ని నైనా విసిరివేయబడి వారం ప్రభా. లోకములో తన్ని పారవేయబడి వారం తండ్రి నాయన. లోకంలో తండ్రి ఎన్నిక లేని వారుగా ఉన్నప్పుడు ప్రభా మమ్మల్ని పిలుచుకొని ఏర్పాటు చేసుకొని అయ్యా నాయన నీ యొక్క రక్షణ మాకు అందించి అయ్యా నీ రక్తంలో మమ్మల్ని కడిగి శుద్ధులు చేసి నీ పరిశుద్ధాత్మ వల్ల ఉంచిన దేవుడు ప్రభా నాయన. అయ్యా తన్ని నిర్గమాకాండం 40 అధ్యాయాలు ప్రభా నాయన ఎంతో శ్రద్ధ కలిగి నన్ను బిడలను ఆశతో వచ్చి ప్రతిరోజు వినడానికి మాకు భాగ్యాన్ని ఇచ్చావు నాయన. అయ్యో ఒక్కరోజు మిస్ అయినా మేము ఎంతో మిస్ అయిపోతామని ప్రభా ఆశతో ప్రభా నాయన. బలహీనంగా ఉన్న రోగులుగా ఉన్న తండ్రి నాయన, ఇంట్లో పరిస్థితులు అనుకూలించకపోయినా తండ్రి నాయన అలా ప్రతికూల పరిస్థితుల్లో కూడా అయ్యో నా దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యాన్ని వినాలని ఆశతో వచ్చిన ప్రతి బిడ్డలు బట్టి నీకు స్తోత్రాలయ్యా. మీ దేనదాసు ఎంతో ప్రభా మమ్మల్ని ప్రత్యేకపరుచుకొని నాయన ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలు వట్టిగా పోకూడదని నీ వాక్య జ్ఞానంతో ప్రభా మమ్మల్ని నింపుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఎంత కావాలంత నింపుకోమన్నావు ప్రభా తండ్రి నాయనా ప్రభా తండ్రి నాయనా ప్రభా నాయనా ప్రభా నొక్కి నొక్కి పెట్టుకోమంటున్నావు ప్రభా వాక్యాన్ని ప్రభా నాయనా ప్రభా తండ్రి ఎంతగా ఇముడ్చుకోవాలి అంతగా ప్రభా నింపుకోమంటున్నావు ప్రభా నాయనా. ఎందుకంటే రాబో దినాల్లో మాకు మా కుటుంబాలు కరువైపోతున్న ఈ మాటలు నాయనా ప్రభా మేము బోధించాలి, మా మదిలో ఉండాలి. మేము కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, వెళ్ళినప్పుడు, పడుకున్నప్పుడు, నేను తిన్నప్పుడు నాయనా ప్రభా నాయనా నడిచినప్పుడు నాయన మాట్లాడినప్పుడు మా బాసికముల వలగే మా చేతులకి, నడుకట్లకి, తలకి ప్రభా మెడలకి కంట ఆభరణలుగా ప్రభ పెట్టుకోమన్నావు తండ్రి నాయన. నీ విలువైన మాటలు ప్రభ ఎక్కడ దొరుకుతాయి నాయన? ఈ విలువైన సన్నిధిలోనే కదా ప్రభా. ఇది పరిశుద్ధ స్థలము నాయన. ఆనాడు మోషేని పిలుచుకున్న మండుచున్న పొదల నుంచి పిలుచుకున్న నమ్మదగిన దేవుడు ఈరోజు మమ్మల్ని పిలుచుకున్నావయ్యా. మండుచున్న పొదలో ప్రభా నాయన మండుచున్న పొద మినిస్ట్రీస్ నువ్వు ఎంతగానో నాయన ప్రతి దినము నాయన మన వాక్యం ద్వారా నాయన అనేక మంది ఆశ్రద
ప్రార్థింపబడుతున్నారు. అనేక మంది ఫోన్లు చేసి ప్రభా వాక్యాలు ఎంతో విడమర్చి దైవ సేవకులు చెప్తున్నారు. ఎంతో మంచి జ్ఞానము దేవుడు వారికి ఇచ్చారని ప్రభా సాక్ష్యాలు చెప్తున్నప్పుడు ప్రభా అయ్యా నిన్ను స్తుతించకుండా మేము ఉండలేం ప్రభా. అయ్యా ఎవరైతే ఒకే ఆత్మ కలిగిన వారం కనుక ప్రభా ఆత్మ ప్రతి ఒక్కరిని తాకుతుందని నమ్ముతున్నాను ప్రభా. ఆనాడు ప్రభా తన్ని నాయన ప్రభా బెసలేలికి ఇచ్చిన ప్రభా పరిశుద్ధాత్మ నాయన ఏదైతే మోషే నాయన కంటితో చూశాడో దర్శనములో ప్రభా అది నాయన ప్రభా చూసినప్పుడు ప్రభా అక్షరాల ప్రభా మోసే సంతోషించి వాళ్ళని దీవించినట్లుగా ప్రభా ఈనాడు ప్రభా మీరు ఏదైతే ఆశపడుతున్నారో ఈరోజు మేము ఎలా క్రీస్తు సంఘం ఉండాలని మీరు ఆశపడుతున్నారో నేను క్రీస్తు సంఘమైన మేము ప్రభు వధువు సంఘంగా ఎలా మేము బ్రతకాలని ఆశపడుతున్నారో అదే ఆత్మను కలిగిన వారుగా మమ్మల్ని అందరూ ప్రేరేపించమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నానయ్యా. మీ దైవదాసులు ముఖ్యంగా 7 అంతల ఆత్మ అభిషేకంతో నిలబెట్టుకోండి ప్రభా. ఈరోజు నాయన రోజుతో 40 అధ్యాయాలు నైనా నిర్గమాకాండం కంప్లీట్ చేసుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చావు. రేపటి దినం లేవియాకాండాన్ని మరింత లోతుగా మమ్మల్ని అర్థం చేసుకోవడానికి బలపరిచినైనా ఇదే ఆత్మ ప్రభా నైనా మాలో ఒక రగిలించమని ప్రార్థిస్తున్నాను. వచ్చిన వారందరినీ దీవించి బలపరిచి మనం మాకు ఇచ్చిన ధన్యత బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ అనేక మందిని క్రీస్తుని మాలోంచి చూపించేవారుగా అయ్యా తొదకు ప్రభా తన్ని నన్ను మీరే మాకు నాయనా ప్రభా తన్ని నాయనా మా జీవితంలో మిమ్మల్ని మేము ముందర పెట్టుకోవడానికి మా అందరికీ కృపా సహాయంలో దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థన వేడుకొని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని ఆశీర్వాదం పొందుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృప, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క సమాధానము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తివంతమైన సహవాసం సన్నిధి మనకును మన కుటుంబాలకి ప్రత్యేకంగా ఈ బైబిల్ స్టడీ ద్వారా నిర్గమాకాండం పూర్తి చేసిన మనందరికీ కూడా అలాగనే లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ప్రేక్షకులకు సార్వత్రిక సంఘానికి సకల ప్రజలకు దేవుని కృప సదాకాలముతో సర్వసత్యంలో నడిపించబడుదుము గాక. ఆమేన్ ఆమేన్.